The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. Hi Nia ma'am, ఎలా ఉన్నారు? Wonderful, good. You look pretty and your curly hair, wow. Thank you. భైరవంలో చాలా మంచిగా లంగావోణితో ఎంత క్యూట్ గా కనిపించారంటే Chudidars, saree, bridal look. I'll call బెల్లం కొండ శ్రీనివాస్ గారిని అన్న నా మొగుడిని చంపేసి అయినా కూడా వాడిని కాపాడు పెళ్లి చేసుకుని వాడిని చంపేసా. మీరు ఫుడ్ ఏం తింటారు? ఫిట్నెస్ ఎలా ఉంటుంది? నేను ఇంకా ఒక 4 days నుంచి జిమ్కి వెళ్ళాలి, తగ్గిపోయింది. మీ ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది? వెరీ ఈజీ, వెరీ కామన్. ఐ ఈట్ ఎ లాట్ ఆఫ్ బిర్యానీ. తింటే పొట్టొస్తుందండి. వంట చేస్తారా? ఇంట్లో నేను చేయను. మా తమ్ముడు చేస్తాడు, మమ్మీ చేస్తారు. అయ్యో పాపం. రైస్ పెట్టారు, నువ్వు రైస్ పెడతావు, నీకు కర్రీస్. సో ఫస్ట్ ట్రూత్ డేర్ తో స్టార్ట్ చేద్దాము. సో గో విత్ ద ట్రూత్. On a scale of 0 to 10, rate your kissing skills. Not 10 out of 10, 10 out of 1000 if I like the person. If I don't, then I'm not a good kisser. సోహెల్ గారికి కాల్ చేసి నేను మీతో డేట్ చేయాలి అనుకుంటున్నా, వస్తావా అని అడిగాను. Hello. Hi. I just want to go out. If you have time for a date with me. Kapre. 4 balls. మీరు అందులో వేసిస్తే నాకు ఆన్సర్ ఇవ్వక్కర్లేదు. చేయలేదు అంటే ఖచ్చితంగా చేయాలి. మీ మొబైల్లో మీ ఫోన్ పేలో ఉన్నటువంటి మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. EMIలో have I ever been satisfied after a haircut? Really? Yes. 100% true. ఇక్కడ బ్యాంగ్స్ ఎలా కట్ చేసుకున్నా అంటే ఇలా కొరియన్ స్టైల్లో కట్ చేసుకున్నా, అదే మనం ఉండట్లే. ఇండియన్ స్టైల్లో పర్వీన్ బాబీ స్టైల్లో ఇద్దరు ఉన్న పిక్స్ కానివ్వచ్చు, వాష్రూమ్ లో పిక్స్ కానీ, హెయిర్ కి ఆయిల్ పిక్స్ కానీ, సడన్ గా చూసేటప్పటికి చెప్పాలి. మనకు నచ్చిన పర్సన్ మనకు కావాలనుకుంటే ఎప్పటికైనా వస్తారని చెప్పి, ఏదర్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ ద టైమ్ ఆర్ స్పేస్. అంతే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి? సక్సెస్ కి ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలు ఉంటాయి. దట్ ఈస్ వెరీ ట్రూ. ఫెయిల్యూర్ ఈజ్ అ లెసన్, అంతే. మీరు ఫుడ్ ఏం తింటారు? ఐ ఈట్ ఎ లాట్ ఆఫ్ బిర్యానీ. తింటే పొట్టొస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I started that bitch. హాయ్ నియా మ్యామ్, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ మంజుష. ఒక చిన్న కరెక్షన్. మ్యామ్ వద్దు ప్లీజ్, ఇనాయా కాల్ మీ జస్ట్ వి ఆర్ సేమ్ ఏజ్. నో మ్యామ్. ఓకే, ఐ కాల్ యూ మంజుష. మీరు మ్యామ్ అంటే నేను కూడా మ్యామ్ అంటా. మంజుష మ్యామ్. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రిటీ. థ్యాంక్ యూ. అండ్ యువర్ కర్లీ హెయిర్, వావ్. మీరు కూడా కొన్ని సాంగ్స్ లో, కొన్ని ఫిలిమ్స్ లో కర్ల్స్ ఉన్నాయి. ఐ లవ్ కర్ల్స్. కర్లీ హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటా. నాకు కర్లీ హెయిర్ లేదని గాడ్ గివ్ మీ స్ట్రైట్ హెయిర్, సిల్కీ హెయిర్. బట్ కర్లీ హెయిర్ ఉండే వాళ్ళందరూ లక్కీ. నాకేమో సాఫ్ట్ హెయిర్ ఉంటే చాలా చాలా ఇష్టం. చూసారా, దేవుడు ఏది ఇస్తే ఎవరిది అంత సాటిస్ఫై అవ్వరు. నాకేమో ప్లెయిన్ సాఫ్ట్ ఇస్తే నేను కర్లీ కావాలనుకుంటున్నా. కర్లీ ఉండే వాళ్ళు సాఫ్ట్. సో ఎలా ఉన్నారు? వండర్ఫుల్, గుడ్ కదా. రీసెంట్ గా చాలా ఫిలిమ్స్ లో కనిపిస్తున్నారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అంటే మీ రీసెంట్ ఫిలిమ్స్ లిస్ట్ చెప్పండి ఒకసారి మా వాళ్ళకి. శివం బజే, బచ్చల మల్లి, తర్వాత ఇప్పుడు 3 Roses Part 2లో వస్తున్న జాట్, భైరవం. భైరవంలో చాలా మంచిగా లంగావోణితో ఎంత క్యూట్ గా కనిపించారంటే చుడిదార్స్, సారీ, bridal look. Oh my god. I got married. Then I'll call one brother, like I'll call బెల్లం కొండ శ్రీనివాస్ గారిని, అన్న నా మొగుడిని చంపేసి అయినా కూడా వాడిని కాపాడు. పెళ్లి చేసుకుని మరి చంపేసా. పెళ్లి చేసుకుని మరి పాపం కదా. అసలు ఇప్పుడు జరుగుతుంది కామన్ ట్రెండ్. ముందేమో చెయ్య, తర్వాత పూర్తిగా లేపేసి. ఇప్పుడైతే కామన్ కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని న్యూస్ లో, ఈవిడ వైఫ్ హస్బెండ్ ని చంపేసింది, వైఫ్ లవర్ తో కలిసి హస్బెండ్ ని చంపేసింది. బట్ నేను అన్నతో చంపించాను. భైరవం మూవీలో
అందరూ అనుకుంటారు అన్నయ్యతో హస్బెండ్ చంపించేస్తారు అనుకుంటారు. నోనండి, మేము వైరల్ న్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. నిజంగానే దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? అంటే లైక్ ఇప్పుడు చాలా మంది రీసెంట్గా హనీమూన్కి తీసుకెళ్ళి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత బాయ్స్ అందరూ కూడా ఒరే లవ్ మ్యారేజ్ వద్దురా, అరేంజ్ మ్యారేజ్ ఇట్స్ బెటర్ ఫర్ ద సొసైటీ యాక్చువల్లీ హూ ఎవర్ టార్చరింగ్ దర్ వైఫ్స్. అంటే ఒక ఇంతకుముందు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళాలంటే భయపడేది, లైక్ అక్కడ ఎట్లుంటుందో సిచ్యువేషన్ ఏమవుతుందో. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ట్రెండ్ మారింది, అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్లి చేసుకోవడానికి. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ సేఫ్ నౌ. పాపం కొంతమంది అన్యాయంగా బలైపోయారు. ఇప్పుడు దాని గురించి చెప్తే లైక్ వీఆర్ జోక్గా మాట్లాడుకుంటున్నాం, సీరియస్ గురించి వెళ్ళట్లేదు. సీరియస్ అంటే తప్పే, ఇట్స్ క్రైమ్, మనం ఏం చేయలేం. బట్ దాని వల్ల ఒక అవేర్నెస్ పెరిగింది కదా. ఐ లైక్ దట్ పాజిటివ్ వే. ఇన్ ఎవ్రీ నెగటివ్ ఐ టేక్ వన్ పాజిటివ్ స్టెప్స్ అనమాట. సో అది ఇంట్లో అలా తీసుకున్నారు. అంటే ఒకప్పుడు చూసారా, అబ్బాయిలు నిజంగా అమ్మాయిని చంపేసి ముక్కలు చేసేసి అది వాటర్ ట్యాంకర్ లో పెట్టేసింది. ఇవన్నీ కూడా అప్పుడు పాపం ఏ ఫీమేల్ ఇంత వైరల్ చేసుకోలేదు న్యూసెస్. ఒక్క అమ్మాయి ఒక ఇన్సిడెంట్ అలా చేసేటప్పటికి అమ్మాయి చేసింది. We have to feel proud. I'm sorry for hurting men's ego. But I feel proud. Super. Jokes apart, but it's a serious issue. లైక్ హనీమూన్కి ఇస్తాను, చాలా పాపం అనిపించింది. వాడు ఎంత మంచిగా పెళ్లి చేసుకున్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడో. తర్వాత అదేదో వాడితో లేచిపోవచ్చు కదా అని చంపడం ఎందుకు? బెటర్ ఐడియానో లేచిపోవడం. అది కూడా చూసారా, ఇప్పుడు అది కూడా రీల్స్ లో చేస్తున్నారు. బేబీ నువ్వు బాయ్ ఫ్రెండ్ ఓకే నీకు కావాలంటే చెప్పు, నా ఆస్తి అంతా ఇచ్చేస్తా, నీకు కావాలంటే చెప్పు, నీకేం కావాలంటే బయట కూడా నేనే ఎదవని, నేనే టార్చర్ చేశానని చెప్తాను. కానీ నాకు మాత్రం ఏ బటర్ మిల్క్ లోనో ఏ జ్యూస్ లోనో ఏ పురుగుల మంది కలిపేసి వద్దు ప్లీజ్ అంటున్నారు వాళ్ళు. సో ఇదంతా ఇంత వైరల్ అయిపోతున్నాయి బాయ్స్ చేసే రీల్స్ అన్ని కూడా. సూపర్. మనం స్టార్టింగ్ వైరల్ న్యూస్ తో స్టార్ట్ చేసామమ్మా. ఇట్స్ గోయింగ్ టు బి వైరల్. yes. సో ఇన్య గారు ఎలా ఉంది అంటే లైఫ్ అంతా చాలా పీస్గా? అసలు నాకు తెలుసుకోవాల్సిన మీవి కొన్ని సీక్రెట్స్ ఏంటో తెలుసా? మీరు ఫుడ్ ఏం తింటారు, అసలు మీ ఫిట్నెస్ ఎలా ఉంటుంది? ఎక్కువగా జిమ్ అవి కూడా స్టోరీస్ పెడుతూ ఉంటారు కదా. అమ్మో చాలా చాలా తక్కువే, ఇంకా రావాలి. అండ్ నేను ఇంకా ఒక 4 days నుంచి జిమ్కి వెళ్ళాలి. తగ్గిపోయిందా మజిల్? అవును. ఓకే, తగ్గిపోయింది. సో ఎలా మీ ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది? వెరీ ఈజీ, వెరీ కామన్. ఐ ఈట్ ఎ లాట్ ఆఫ్ బిర్యానీ. ఒక్కసారి మీరు బిర్యానీ తింటూ కూడా ఫిజిక్ ని ఇలా మెయింటైన్ చేస్తున్నారు, అసలు స్టమక్ కూడా అంత లోపలికి వచ్చింది. చూడండి, నిజంగానే ప్లీజ్ చెప్పరా? అంటే బిర్యానీ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ ఫుడ్, అన్నిటికంటే ద బెస్ట్. రైస్ పొట్టొస్తుందండి. రైస్ ఎక్కువ తినకూడదు. నేను నా డైట్ ఎట్లుంటుందంటే రైస్ చాలా తక్కువ, పీసెస్ ఎక్కువ తింటా. నేను ప్రోటీన్ ఎక్కువ తింటా. చికెన్ ఇస్ ప్రోటీన్. సో చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ ఇదే ఉంటది, ఇంకేముండదు. సో అందుకని రైస్ ని పక్కకు పెట్టేసి చికెన్ ని ప్రోటీన్ రిలేటెడ్ అంతా కూడా తింటూ ఉంటారు. ఓకే, అంటే జిమ్కి వెళ్ళే పర్సన్స్ మార్నింగ్ ఇది ప్రోటీన్ షేక్ తాగాలి, ఇన్ని బాయిల్డ్ ఎగ్స్ తినాలి, తర్వాత మళ్ళీ ఇలా ప్రోటీన్ షేక్, ఇలా ఏదో ఒక అంత కన్ఫ్యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ ఈజీ, సింపుల్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ ఎగ్స్ తినేస్తే అయిపోయిన. ఎగ్స్ ఇస్ అ వెరీ గుడ్ వే ఆఫ్ మీల్ మార్నింగ్ టైమ్స్ లో తినడానికి. ఎందుకంటే డేకి కావాల్సిన ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ కూడా దాంట్లో దొరికేస్తున్నాయి. సో యూ ఫీల్ యాక్టివ్ హోల్ డే అనమాట. అందుకే నేను హోల్ ఎగ్స్ తింటా. 5 to 8 eggs డేలో కాదు, ఇన్ ద మార్నింగ్. ఐ డోంట్ ఈట్ వితౌట్ ఎల్లో. నాకు ఏంటి అవి చిన్నపిల్లలు తినేలా సెరెలాక్స్ లాంటివి, కార్న్స్, ఓట్స్ నేను తినలేను. సో ఎగ్స్ తింటా. ఐ స్టార్ట్ విత్ మై డే ప్రోటీన్. హోల్ డే ప్రోటీన్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఐ స్కిప్ మీల్ అండ్ ఈట్ ప్రోటీన్ షేక్, డ్రింక్ ప్రోటీన్ షేక్. నేను డెజర్ట్ తినాలంటే ప్రోటీన్ పౌడర్ ఉంటుంది కదా, అన్ఫ్లేవర్డ్ ప్రోటీన్ పౌడర్ తీసుకొని దాంట్లో వాటర్ మిలన్ కట్ చేసి వేసేసి, తర్వాత దాంట్లో మ్యాంగో ఆర్ ఎల్స్ ఎనీ సీజనల్ ఫ్రూట్ అండ్ కర్డ్, ఐల్ మిక్స్ ఇట్. ఇట్స్ యమ్. ఇట్స్ వెరీ హెల్దీ. 50 grams ఆఫ్ ప్రోటీన్ నాకు డెజర్ట్ లోనే వస్తుంది. మై డైట్ ఈస్ వెరీ సింపుల్. ఎవ్రీడే ఐ ఈట్ బిర్యానీ. నాకు బిర్యానీ లేకపోతే వెళ్ళదు, డే అవ్వదు.
ఒక 2 days తినకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎవ్రీడే ఐ ఈట్ మీట్, చాలా మీట్ తింటా అంతే. సూపర్. ఇది మీ పర్సనల్ డే షెడ్యూల్ అన్నమాట. అంతే. సో ఫుడ్ తిన. సో మీ స్లీప్ టైం ఎలా ఉంటుంది? షూటింగ్కి వెళ్ళాలి అంటే ఎలా రెడీ అవుతారు? ఎలాగ మేకప్ కిట్ కానీ డ్రెస్? 2 ways ఆఫ్ స్లీప్ టైం ఉంది నాది. 2 ways ఆఫ్ ఏంటి అంటే, ఒక స్లీప్ టైం ఏంటంటే షూట్ ఉన్నప్పుడు నేను తొందరగా పడుకున్నా, లేట్గా పడుకున్నా 11 తర్వాత పడుకోవాల్సిందే. షూట్ ఉంటే నేను దానికి మించి ఉండను 11 తర్వాత. సో 12 అయినా కూడా మార్నింగ్ 5కి లేస్తాను. నేను 5కి లేచి ఐ వాక్ ఇన్ మై హోమ్. థ్రెడ్మిల్ ఉంది చిన్నది. సో అది వాక్ చేసేస్తా ఒక 30 minutes. దెన్ నా బ్లోటింగ్ పోతుంది అనమాట. నా బుగ్గలు కొంచెం తగ్గి నార్మల్గా కనిపిస్తా. సో అలా 30 minutes వాక్ చేస్తా. అదే టైంలో ఎగ్స్ బాయిలింగ్ పెట్టేసి ఎగ్స్ తినేసి ఇలా కాఫీ, బ్లాక్ కాఫీ. ఐ లవ్ బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ ఈజ్ నా అడిక్షన్. సో ఒక డేలో 3-4 బ్లాక్ కాఫీస్ అయితే తాగుతాను. ఇంకా అంతే. 6:37 కల్లా లొకేషన్లో ఉంటాను. ఆ డే అయిపోతుంది. మళ్ళీ నైట్ వస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ గో టు జిమ్. అదర్వైజ్ ఐల్ స్టే అట్ హోమ్. ఐల్ వాచ్ ఎనీ మూవీ రిలేటెడ్ దట్, అదే సేమ్ మూవీకి రిలేటెడ్ ఏదైనా కంటెంట్ ఉంటుంది కదా, సో అది చూస్తే ఐల్ ఫీల్ లైక్ ఓహో ఈ ఎమోషన్ ఇట్లుంటుంది, ఈ ఎమోషన్ ఇట్లుంటుంది. సో ఫర్ మై ఓన్ ప్రిపరేషన్ అంతే. సూపర్. ఇది వన్ వే ఆఫ్ మై స్లీప్ టైమింగ్స్ అండ్ డే రొటీన్. ఇంకోటి ఉంటుంది, నాకు షూట్ లేదు, నేను ఖాళీగా ఉన్నా. ఆల్రెడీ షూట్ లేకుండా ఒక 1 week ఖాళీగా ఉన్నా. 1 week తర్వాత నా స్కెడ్యూల్ ఎట్లా మారుతుంది. ఇట్స్ వెరీ ఫన్నీ. లేట్ నైట్ వరకు నాకు నిద్ర రాదు. ఎందుకంటే రేపు లేవాలి అనే ఒక కాన్సెప్ట్ ఉండదు కదా. మార్నింగ్ లేచి ఎక్కడికి వెళ్ళాలి, పరిగెత్తాలి అనేది లేదు. సో నాకు లేట్ వరకు నిద్ర రాదు. మూవీస్ చూస్తా, టీవీ చూసుకుంటా, సాంగ్స్ పెట్టుకుంటా, డాన్స్ చేసుకుంటా, ఎంత చేసినా, రీల్స్ చూసినా, ఏం చేసినా నిద్ర రాదు. సరే అట్లా టైం పాస్ చేస్తా, క్యాండీ క్రష్ ఆడుకుంటా. మీటు క్యాండీ క్రష్ ఆడుతుంది ఇప్పటికీ కూడా? ఇప్పటికీ కూడా. ఓకే. సో క్యాండీ క్రష్ ఆడతా. అట్లా పడుకునేసరికి లేట్ అవుతుంది. 2, 3, 4 మేబీ అట్లా అవుతుంది. మార్నింగ్ నెక్స్ట్ డే 12 to 4 ఈ 3 times మాత్రమే లేస్తా. 12కి, 2కి, 4కి మధ్యలో నిద్ర మెలుకో రాదు నాకు. 12 to ఇదేదో చాలా బాగుందండి. 12 to 4 ఈ టైంలో నిద్ర మెలుకు వస్తుంది. మిగతా అప్పుడు ఫోన్ కూడా నాకు రాదు. ఫోన్ వచ్చినా సైలెంట్లోనే ఉంటుంది. బేసికల్ నాకు షూట్ లేదంటే ఐ డోంట్ అటెండ్ ఎనీ వన్స్ ఫోన్ కాల్. ఐ జస్ట్ వాంట్ టు స్లీప్ ఎట్ మై హోమ్. మళ్ళీ నేను ఏ టైంకి లేచినా, 2కి లేచినా, 4కి లేచినా, 12కి లేచినా, మళ్ళీ అక్కడ నుంచి లేచి ఫస్ట్ టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని మళ్ళీ నా కౌచ్లో ఇట్లా పడుకుంటా. అసలు ఐఎమ్ ఎ వెరీ లేజీ కిడ్. ఫుల్ లేజీ. నాకు చాలా ఇష్టమైన పని నా కౌచ్లో పడుకొని టీవీ చూడడం, ఫోన్ చూడడం అండ్ అక్కడే తినడం. సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తినడం కంటే ద బెస్ట్ థింగ్ ఏ వరల్డ్ లోనే లేదు. ఎంత లవ్ చేస్తున్నారు మీ సోఫాని అండ్ ఆ ప్లేస్ లో కూర్చొని టీవీని కదా. అండ్ నా బాల్కనీలో ఒక బ్లాక్ కాఫీ మార్నింగ్ బాల్కనీ. నేను ఇంట్లో 3 places యూజ్ చేస్తా. బాల్కనీ, హాల్, బెడ్రూమ్. ఈ 3 places లో ఉంటారు. కాఫీ తాగాలంటే బాల్కనీలో కూర్చొని కాఫీ తాగి దెన్ ఐల్ కమ్ టు సోఫా, దెన్ స్లీప్ అంటే బెడ్రూమ్. అంతే. ఇంకా అసలు కిచెనే మనకు సంబంధం లేదు. ఇంకా అసలు వంట చేస్తారా? ఇంట్లో నేను చేయను. ఇంట్లో వంట చేయరు. ఇంట్లో ఎవరు వచ్చినా ఫ్రెండ్స్ చేస్తారు, లేదా వాళ్ళే ఆర్డర్ చేస్తారు. మా తమ్ముడు వస్తే మా తమ్ముడు చేస్తాడు, మమ్మీ వస్తే మమ్మీ చేస్తారు. నేనైతే చేయను. మా తమ్ముడు నేర్చుకున్నాడు. అయ్యో పాపం. సో ఈ స్టేయింగ్ విత్ మీ ఫ్రమ్ సమ్ టైమ్ అన్నమాట. సో ఇంకా రైస్ పెడతాడు, నువ్వు రైస్ పెడతావు, నేను కర్రీస్. మేమిద్దరు అంతే. సో అలా డివైడ్ చేస్తారు. ఇన్ కేస్ తమ్ముడు వస్తే లేదు అంటే మీరే. లేదంటే ఎక్కడ నేను మెలకు ఉంటే కదా. మరి ఒకవేళ 12కి లేచిన 2కి 4కి నా లేజీ ఐ ఈట్ వన్ మీల్ a day. ఎందుకంటే మిగతా టైం అంతా పడుకొని ఉంటా కదా. సూపర్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ బిఫోర్ బిగ్ బాస్ అంటే ఛానల్స్తో టచ్లో ఉన్నారు. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత అసలు మళ్ళీ ఎక్కడ ఏ మీడియాలో కనిపించలేదు. మాకు ఓన్లీ మీ ఇన్స్టాలో మాత్రమే కనిపించారు. ఎంత క్రైమ్ అండి అలా. దట్ ఈస్ మై స్ట్రాటజీ యాక్చువల్లీ. నేను అనుకున్నా ఇంకెక్కడ కనిపించద్దు, ఏ టీవీ షోస్కి వెళ్ళొద్దు. ఇప్పుడు మీరు నాకు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు మూవీస్లో కనిపిస్తున్నారు అని. ఎందుకు కనిపిస్తున్నా? బికాస్ నేను టీవీ స్క్రీన్ అంటే లైక్ వేరే ఎక్కడ కనిపించకుండా నేను మొత్తం క్లోజ్ చేసేసా.
దట్స్ ఓకే, బట్ ఐ వాంట్ టు బి సీన్ ఇన్ మూవీస్ ఐదర్ మై ఇన్స్టా. yes అంతే. true true I want to be in 2 Good platforms. strategy. One 70mm, another is my Insta, my social media. అంతే. సో బిఫోర్ బిగ్ బాస్ కెరియర్ కి ఆఫ్టర్ బిగ్ బాస్ కెరియర్ కి చాలా చేంజెస్ మీరు చూసారు అండ్ మేము కూడా చూసాం. సో ఏంటి ఆ వేరియేషన్స్? బిగ్ బాస్ వల్ల లైక్ తెలుగు 2 రాష్ట్రాల్లో అందరూ మనల్ని గుర్తుపెడతారు, అందరికీ మనం తెలుసు. వి ఎర్న్ వన్ స్టేజ్ అనమాట. ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవ్రీ వన్ ఎర్న్ దట్ స్టేజ్. అక్కడ నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఐ డిసైడెడ్ టు గో టు మూవీస్ అంతే. అక్కడ నుంచి ఆ స్టేజ్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దట్ ఈస్ ద వన్ ఫస్ట్ థింగ్ ఐ ఎర్న్ ఇన్ మై లైఫ్ అనమాట. సో ఫస్ట్ మనం ఏదైనా అచీవ్ చేసినప్పుడు అది ఎప్పటికీ మర్చిపోలేం కదా, అట్లాంటిది నాకు బిగ్ బాస్ అంతే కదా. ఎన్ని మెమరీస్ ఉన్నాయి బిగ్ బాస్. సోహెల్ గారు వచ్చారు. ఇప్పుడు అసలుకి నేను ఆలోచిస్తే ఎంత ఫన్నీగా అనిపిస్తుంది. నేనేనా ఓ ఇట్స్ మీ ఓన్లీ. ఇప్పుడు నాకు చూడాలంటే చూడాలా, ఓకే చూస్తున్నా ఇట్లానే చూస్తా నేను. ఎప్పుడైనా మీ ఎవరైనా పెట్టి చూపించినా కూడా లైక్ ఐ ఫీల్ ఎంబారస్. ఓకే అప్పుడు నేను I did all the shit in Big Boss. ఆ ఎక్స్పీరియన్స్ జర్నీ ఎలా అనిపించింది? అప్పుడు మేము అడగలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం. It's weird and funny, exciting, and that's one lifetime opportunity. One time దొరుకుతుంది లైఫ్ లో. ఎందుకంటే 3 months మనం ఫోన్ లేకుండా ఎక్కడ ఉంటాం? ఇప్పుడున్న రోజుల్లో we can't be in half an hour without our phone. yes అక్కడ 3 months zero contacts, zero thinking about the world, what's going to happen next. అక్కడ that's unpredictable in every minute. Like it's amazing experience అయితే wonderful. అదే లైఫ్ లో వన్ టైం అంతే. అండ్ ఫస్ట్ ఒక రౌండ్ లో ఒక చిన్న గేమ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ట్రూత్ డేర్ తో స్టార్ట్ చేద్దాము. నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. సో ట్రూత్ డేర్. I'll go with the truth. That's better thing. సో ఈ కార్డ్స్ లో ఒక ట్రూత్ తీసుకుంటాను అంటున్నారు అంతే. Yes. నేను చూడట్లే. ఓకే, I'll pick this one. నేను ఏ క్వశ్చన్ అడగాలనుకున్నాను ట్రస్ట్ మీ Destiny. అదే తీసారు మీరు. Destiny. You manifested. ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 0 to 10 రేట్ యువర్ కిస్సింగ్ స్కిల్స్. I'm a very bad in really kissing actually. When I really wanted that person, like it's my heart and everything I'm giving, that's like the best. Not 10 out of 10. It's like 10 out of 1,000 if I like the person. If I don't, then I'm not a good kisser. కానీ హార్ట్ఫుల్ గా పర్సన్ నచ్చితే మాత్రం 10 out of 1000 Yes. మార్క్స్ ఇచ్చేస్తున్నారు. Don't stop for 10. నెక్స్ట్ ట్రూత్ ఆర్ డేర్. Next day. సో మీరు ఈ కార్డ్ ని చూస్ చేసుకోండి. ఓ మై గాడ్, డేర్. స్మెల్ ఎవ్రీ వన్. ఇక్కడ అందరినీ స్మెల్ చూసి ఎవరు గుడ్ స్మెల్లర్ ఎవరు బ్యాడ్ స్మెల్లర్ అని చెప్పాలి. యాక్చువల్లీ ఇక్కడ ఈ రూమ్ లో మనం ఇద్దరు తప్పితే మిగతా అందరు అబ్బాయిలు ఉన్నారు. సో ఆబ్వియస్లీ మెన్ డోంట్ స్మెల్ లైక్ ఉమెన్. వీఆర్ లైక్ ఫ్లోరల్ పర్ఫ్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. యూ స్మెల్ ఆసమ్. మై నోస్ ఇస్ వెరీ గుడ్. ట్రూత్ ఆర్ డేర్. ఇప్పుడు మళ్ళీ ట్రూత్ కదా. ట్రూత్ ఆర్ డేర్, చాయిస్ ఇస్ యువర్స్. ట్రూత్. టెల్ us a kinky habit. Make one if they don't have one. కింకీ హ్యాబిట్ అంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ వాట్. ఇంకొకటి కూడా ఇందులో డేర్ తీసుకోవచ్చు కదా, చాలా చాలా బాగుంది. కింకీ హ్యాబిట్ లేదు. కింకీ హ్యాబిట్ లేదు కాబట్టి డేర్కి వెళ్ళిపోయాం. ఒక్క డేర్ చాలా స్ట్రాంగ్ గా. ఒకటే డేర్ ఒకటే ట్రూత్ అంతే. ఇంకా ఫైనల్ అంతేనా? రౌండ్ క్లోజ్ చేసేద్దాం. డన్. సోహెల్ గారికి కాల్ చేసి నేను నీతో డేట్ చేయాలి అనుకుంటున్నా, వస్తావా అని అడగాలి. అయ్యో ఇది ఎక్సలెంట్ డేర్. ఇది కదా మనకు కావాల్సిన డేర్. సోహెల్తో ఎందుకు ఇస్తున్నారు నాకు నేను? అంటే మీ ఫేవరెట్ పర్సన్ కాబట్టి. కాల్ ఎత్తకపోతే నాకు తెలియదు డేర్ అయిపోయింది. లేదు, ఇప్పుడు ఇంకొక పర్సన్ కి చేస్తాం. ప్లీజ్. The call has been forwarded to voice. సో సోహెల్ గారు లిఫ్ట్ చేయలేదు కాబట్టి, సో ఇప్పుడు మీరు ఇంకెవరైనా ఒక పర్సన్ కి కాల్ చేసి నేను ఐ లవ్ యూ సో మచ్, నేను నీతో 1 day డేట్ చేయాలనుకుంటున్నానని చెప్పాలి. ఎవరున్నారప్ప నాకు?
నేను ఏదైనా ఉంటే మొహం మీద చెప్పే రకం. ఇఫ్ ఐ హ్యావ్ ఎ థాట్ ఐ డైరెక్ట్లీ టెల్ టు ద పర్సన్. సో మరి డేర్ కాబట్టి అది ఇప్పుడు ఎవరున్నారు, ఎవరికి చెప్పినా లైక్ ఏది ఇది నాకు అంటే లైక్ ఒకవేళ ఫీల్ అయిపోతే ప్రౌడ్ గా ఫీల్ అయిపోవచ్చు, లేదా ఇది నాకు చేసిందంటే ఏదో ప్రాంకాలు అయి ఉంటుంది నమ్మేస్తారు. हेलो हाँ रे, अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम, बोल कैसे रहे? है? ठीक हो रे? बिजी है? नहीं बोल। नहीं जस्ट नॉर्मल से बात करना, और को 5 मिनट्स है। बोल माँ। क्या नहीं, आई एम फीलिंग वेरी लोनली एंड आई एम इन वेरी बैड मूड एंड बैड सिचुएशन. I just want to go out. If you have time for date with me, if you are fine with it, let's go for some time whenever you are free. कब रे? कब का तो तुम्हें कब बोलता तब बोलता है ना, हैदराबाद में ना नॉर्मल मिलने ना। हाँ नहीं डेट को जाना बोलता रे, मैं मिल के बात करेंगे नॉर्मल, ठीक है? तो डिप्रेशन में है तो मैं मिल खाली मैं अपने यहाँ कॉफी शॉप में सामने इधर में कलिंगपट्टनम के अपोजिट में तो ऊपर एक कैफे, वहाँ मिल के बात करेंगे, ठीक है? डिप्रेशन में है तो ऐसा बात करेंगे। so sweet, love you. Oh thank you, but I'm not in anything, I'm very good, I'm sorry. It's a prank call. But you're so sweet. So sweet. I like you so much. This is a prank call from Manjusha. Say hi to I Dream channel and Manjusha. So I was like, just I can like meet you at a coffee shop, like you know that, so that we can discuss. Like that's it. So sweet of you. ऐसा पूरा बात करना नहीं, मैं पढ़ जाती फिर को. नको. Very good friends. I want to be friends only. Bye. అమ్మో ఎంత మంచి వాళ్ళు. సో స్వీట్ కదా. ఇట్లా మాట్లాడకూడదు, అమ్మాయిలతో పడిపోతారు అసలుకి. నేను అదే చెప్తున్నాను, ఇట్లా మాట్లాడితే పడిపోతానేమో నేను అని. సోహెల్ కి అందుకే ఇంత ఫీమేల్ ఫాలోయింగ్ ఇంత ఎక్కువ ఉంటుంది. సో అయితే నేను స్ట్రైట్ వేలో క్వశ్చన్ అడిగేస్తున్నాను, సోహెల్ అంటే ఎందుకు మీకు చాలా చాలా ఇష్టం? అంటే ఐ లైక్ హిమ్ యాజ్ ఈజ్ ద పర్సన్, హౌ ఎవర్ హీ ఈజ్, ఐ లైక్ హిమ్. సో ఇప్పుడు ఏమో అమ్మాయిలకి ఎట్లా ఒక కైండ్ ఆఫ్ ఒక రౌడీ అంటే ఇష్టం కదా. తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కైండ్ ఆఫ్ అట్లా ఉన్నాడు. అండ్ హీ ఆల్సో ద సేమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ మీట్ అనమాట. చికెన్ మటన్, హీ లవ్స్ చికెన్ మటన్ అండ్ ఐ లవ్ ద మటన్. సో అండ్ తన వే ఆఫ్ బిహేవింగ్ నాకు చాలా ఇష్టం. తను చాలా చిల్గా జాలీగా, ఎప్పుడు హీ వోంట్ బీ ఇన్ కన్నింగ్ సిచ్యువేషన్. లైక్ ఎవరితో ఉన్నా కూడా జాలీగా మాట్లాడతాడు, నార్మల్గా మాట్లాడతాడు. అండ్ ఇప్పుడు ఈ రూమ్ ఉంటే ఈ రూమ్లో అందరు నవ్వేలాగా చేస్తాడు. హీఈస్ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. దెర్ ఈస్ నో నెగటివిటీ ఇన్ హిమ్. హీఈస్ అ వెరీ జెమ్ ఆఫ్ అ పర్సన్. సో అందుకు నాకు ఇష్టం. సో సోహెల్ గారి ఫేస్ లో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి? ఐస్. సో థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ట్రూత్ ఆర్ డేర్ లో నిజంగానే ఒక మంచి డేర్ చేశారు అండ్ చాలా మంచి క్వశ్చన్స్ కి ఇది చెప్పారనమాట. అండ్ ఒక సెకండ్ రౌండ్ ఒకటి నేను డేర్ చేస్తే ఎట్లా, నేను మాట్లాడితే అవతల వాళ్ళు నమ్మేస్తారు. ప్రాంక్ కాల్ అని డౌట్ రాకుండా గుడ్ విత్ టాకింగ్ అనమాట. ఐఎమ్ వెరీ గుడ్. దట్స్ మై లైక్ కింకీ హ్యాబిట్. అడిగారు కదా, నేను చిన్నప్పుడు మరీ చిన్నప్పుడు కాదు, ఒక 5-6 years బ్యాక్. సో నేను ఎవరినైనా ఏడిపించాలి ఫ్రెండ్స్ని ఏదైనా అనుకుంటే, ఐ జస్ట్ కాల్ దమ్ విత్ అనదర్ నంబర్ and I'll talk for 5-6 days, 1 month normally. They don't know me. They'll talk with me regularly, but they don't know me. That's me. That's my kinky habit actually. ఇప్పుడు చూసే వాళ్ళందరికీ తెలుస్తుందేమో. No, I'm very good with prank calls అన్నమాట. వాళ్ళు నమ్మేస్తారు. I'll just talk with them like normal conversations. They believe someone else talking with me. Beautiful and good girl, but they can't see me kada. సీరియస్లీ చాలా
బాగున్నాయి. ఫన్ పర్సన్ బట్ అందరికి తెలీదు నా ఫన్ గురించి. సీరియస్లీ సెకండ్ రౌండ్ లో చాలా కొన్ని ఫన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అంటే మీ గురించి మాకు తెలుసుకోవాలి అన్న క్యూరియస్ తో కొన్ని క్వశ్చన్స్. రెడీయా? క్యాట్ పర్సనా డాగ్ పర్సనా మీరు? ఐమ్ క్యాట్ పర్సన్. ఐ లవ్ క్యాట్స్. క్యాట్ ఎందుకు అంటే నాకు చిన్నప్పుడు ఐ హ్యావ్ అ పెట్ క్యాట్ అనమాట. వైట్ కలర్, షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్. నా చిన్నప్పటి నుంచి నాకు క్యాట్సే ఉన్నాయి. సో తను ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. దాని తర్వాత ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. దాని తర్వాత ఏమైందంటే నేచరే ఒక పిల్లి వాళ్ళ పిల్లలు వేసి మా ఇంట్లో తెచ్చిపెట్టేసింది. సో దాని తర్వాత మళ్ళీ ఆ పిల్లల్ని అలా క్యాట్స్తో ఉండి 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 ఐమ్ క్యాట్ పర్సన్. ఐ బికేమ్ క్యాట్ పర్సన్. ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటి? బేసికలీ ఐ డోంట్ లైక్ ఐస్ క్రీమ్స్ అండ్ పిజ్జాస్ కూడా నాకు నచ్చవు. ఐస్ క్రీమ్స్, పిజ్జాస్, బర్గర్స్ నాకు నచ్చవు. కానీ రీసెంట్ పానీపూరి, ఐ హేట్ పానీపూరి. సారీ ఫర్ ద లవర్స్, పానీపూరి లవర్స్, బట్ ఐ రియల్లీ లిటరలీ హేట్ ఇట్. బికాజ్ చిన్నప్పుడు నేను తింటున్నప్పుడు హౌ దే ఆర్ మేకింగ్ అని లైవ్లో చూసాను నేను. అండ్ దెన్ ఐ డిసైడెడ్ this stuff I don't want to eat in my entire life అని అనుకున్నా. And ice cream also same. I went to ice cream factory in my childhood. Then I decided ke I never eat ice cream because ఆ ప్రాసెస్ అంతా వరస్ట్గా ఉంటుంది తయారు చేసేది. కలర్ ఒకసారి చూసిన తర్వాత మీకే కనుక ఒక సూపర్ పవర్ ఏ కైండ్ అయినా సరే, వింగ్స్ వచ్చే సూపర్ పవర్ అనుకోవచ్చు, లేకపోతే ఇలా మ్యాజిక్ చేసే. no I want a wand, magical wand. It's not a thing, it's my tongue. I want magical wand in my tongue, so whatever I tell it will become true, kind of that magical power. That power ఇప్పుడు వరకు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇట్లా, బట్ ఐ లవ్ దట్. ఎందుకంటే వాట్ ఎవర్ ఐ వాంట్ టు క్రియేట్, ఐ క్రియేట్ విత్ మై జస్ట్ సేయింగ్ ఓన్ వరల్డ్. I'll create the world. I'll be living in that world very happily forever. ఫస్ట్ కిస్ అప్పుడు మీరు ఏం చదువుకుంటున్నారు? ఫస్ట్ లవ్ లో అయితే ఫస్ట్ కిస్ లేదు నాది. when we are young in school days, కిస్ అంటే ఎక్కడ అది చాలా లాంగ్ అని అనిపించేది కదా. సో in my first love we never kissed, we never touched also, we just talked to each other. ఓకే, సో అది ఫస్ట్ లవ్ కి పాపం చాలా మంచి వ్యక్తి కాబట్టి వదిలేద్దాం. సో సెకండ్ లవ్ లో ఫస్ట్ అది ఎప్పుడైనా ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్? That time I had a crush with one boy. It didn't happen, but after that, like, I didn't remember my first kiss because it's not that good. Maybe I'm bad with kisses. Maybe I'm bad with kisses, so that's why I didn't remember the first kiss taste. Adi blah blah under kada, but I don't have that emotion. Basically, I don't like kissing another person because I have a little OCD kind of thing. So I can't mingle with that easily with a person. ఓకే, Once I get into that zone or flow, that ante akkad nunchi inka ఫస్ట్ డేట్. I'm expecting a date, but it didn't happen. నేను నా ఎక్స్పెక్టేషన్స్, నా ఇమాజినేషన్ లో డేట్ అంటే ఎట్లా ఉండాలి, కిస్ అంటే ఎట్లా ఉండాలి ఇవన్నీ చెప్తాను. ఎందుకంటే బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ కదా. సో లైక్ ఏదైనా బీచ్ ఫుల్ ఆఫ్ నేచర్, ఐలాండ్ అట్లా ఉండేలాగా ప్లేసెస్, అక్కడ ఒక ప్లేస్ని డెకరేట్ చేసి అక్కడ విత్ ఫ్లవర్స్ అండ్ ఆల్ ఒక రెడ్ అండ్ వైట్ థీమ్లో బ్యూటిఫుల్గా, అండ్ చుట్టుపక్కల చూడడానికి ఎవ్వరు ఉండకూడదు, అంత ప్రైవేట్ బీచ్ రిసార్ట్ సంథింగ్ అలా అక్కడ ఒక డేట్. ఇట్స్ కైండ్ ఆఫ్ డిన్నర్ ప్లాన్ చేసే, డిన్నర్ ఆర్ లంచ్ వద్దు, డిన్నరే బాగుంటుంది. క్యాండిల్ లైట్, బీచ్ వేవ్స్, అమేజింగ్. ఫీల్ బాగుంది కదా. అలా నన్ను ఎవరైనా తీసుకెళ్ళి అలాగా నాకు చేయాలి, బాగుంటుంది కదా అలా. సో ఆ కైండ్ ఆఫ్ అక్కడ అప్పుడు ఐ ఫీల్ దట్ గుడ్ వైబ్, దెన్ ఐ కిస్ దట్ పర్సన్ విత్ రింగ్ తో ప్రపోజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. దట్స్ మై డ్రీమ్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఎవరైనా వచ్చే పర్సన్ లైఫ్ లో ఖచ్చితంగా ఇలా చేస్తే ఇంప్రెస్ అవుతారని. సూపర్.
ఎక్కువగా మీరు యూస్ చేసే యాప్ ఏంటి? ఫుడ్లో కానీ క్లాతింగ్లో కానీ? ఫుడ్లోనా? ఫుడ్లో స్విగ్గీ, బ్లింకిట్. ఈ టూ. బ్లింకిట్ అయితే ఎవ్రీడే 2-3 times బ్లింకిట్ జస్ట్. సో మేము ఎవరైనా బ్లింకిట్కి వచ్చేవాళ్ళు కానీ స్విగ్గీ నుంచి కానీ వచ్చేవాళ్ళు, బ్లింకిట్లో ఫుడ్ అంటే ఫుడ్ ఉండదు, గ్రాసరీస్. ఎవరైనా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మ్యామ్ మిమ్మల్ని ఎక్కడో చూసా, అలా ఏమైనా సిచ్యువేషన్స్ జరిగాయా? జరుగుతూ ఉంటాయా? జరుగుతూ ఉంటది. కానీ అందుకే నేను ఒక ట్రిక్ కొనుక్కున్నా. ఇలా ఎందుకు డోర్ సగం ఓపెన్ చేసి ఫుల్గా డోర్. ఐ డోంట్ డ్రెస్ ప్రాపర్లీ ఇన్ మై హోమ్ కదా, మనం హోమ్ లో ఎట్లా పడితే అట్లా ఉంటాం కదా. ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్ కాదు, ఐ డోంట్ వాంట్ టు షో మై డ్రెస్ బికాస్ ఐ డ్రెస్ లైక్ ద వర్స్ట్. ఇంట్లో ఉంటే ఎట్లా లైక్ రోడ్ సైడ్ బికారీలా, ఓల్డ్ టీషర్ట్, లాంగ్ టీషర్ట్, షార్ట్స్, అంటే లైక్ ఇట్స్ బేసిక్ అన్నట్టు ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు దానికి డబుల్ గా రెడీ అవుతాం. సో క్లాతింగ్ లో ఏ యాప్ ఎక్కువగా యూస్ చేస్తారు? మింత్రా, అమెజాన్. ఐ లైక్ ఇట్. అమెజాన్ రీసెంట్లీ నాకు అమెజాన్ నచ్చింది. మింత్రా, అజియో బాగుంటది, స్టఫ్ బాగుంటది. నైకా కాస్ట్ ఎక్కువ, నైకా వద్దు. సో మీరు ఎక్కువగా యూస్ చేసే మేకప్ నేమ్స్ ఏంటి? అంటే చార్లెట్ టిల్బరీ. సో ఫేవరెట్ హాబీ ఏంటి? హాబీ పడుకోవడం, నిద్రపోవడం. దట్స్ మై ఫేవరెట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఐ లవ్ టు బీ ఇన్ మై సోఫా, మై బెడ్, watching TV, watching movies while sleeping. Watching anything, any comedy scenes, kids movies untai kada. I love kids movies. Basically I'm a cartoon fan and Marvel also. Basically in my heart and अंदर से छोटी बच्ची हूँ, बाहर से तो इसको बहुत घमंड है. సో ఫేవరెట్ థింగ్ అంటే ఏదైనా మీ హోమ్ టౌన్ లో ఫేవరెట్ థింగ్ ఏంటి? ఫేవరెట్ థింగ్, సొంత ఊళ్ళో ఫేవరెట్ థింగ్ అంటే మాకు అక్కడ మామిడి తోటలు ఉండేవి పక్కనే, అండ్ ఫ్లవర్స్ అవి ఉండేవి. సో ఫార్మ్స్ అదే ఇవన్నీ ఉండేవి. అక్కడ ఫార్మ్స్కి వెళ్ళడం నాకు ఇష్టం అంతే. హోమ్ టౌన్ ఎక్కడ? హోమ్ టౌన్ ఇది నగిరి. నగిరి. చుట్టుపక్కల అంతా మామిడి తోటలు ఉంటాయి. చిన్నప్పుడు తెలియకుండా వెళ్ళి అక్కడ నుంచి 2 మ్యాంగోలు అలా పట్టుకొని తిన్నాం. స్టోలెన్ మ్యాంగోస్ ఆర్ వెరీ టేస్టీ. మదర్ ఫాదర్ లో బాగా ఇష్టమైన థింగ్స్ ఏంటి? ఎమోషనల్ థింగ్స్ ఏంటి? మై ఫాదర్ సో మచ్. సో నాకు మా డాడీ ఇష్టం. ఈజ్ వెరీ గుడ్ అట్ హార్ట్. లైక్ తను ఎవరికి ఎప్పుడు బాధ పెట్టాలని ఎప్పుడు లైక్ హీ డెంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆల్సో. సో అందరి కోసం హీ విల్ అడ్జస్ట్ మేబీ ఎనీథింగ్. మా మమ్మీని హీ నెవర్ స్కోల్డ్, లైక్ ఎప్పుడు ఏం తిట్టలే, ఏం చేయలే. లైక్ ఇప్పుడు రైస్లో ఉప్పు ఎక్కువైనా దేంట్లో ఏదైనా కూడా he won't judge, he won't tell anything. He'll eat like just normal, it's nothing happened. He'll eat and he'll go to sleep. He's a very top class of a man. సో డాడీ హార్ట్ ఎవరికి వచ్చింది? మీకు వచ్చిందా, తమ్ముడికి వచ్చిందా? నాకే వచ్చింది. ఎప్పుడైనా నాన్న కూతురు, డాటర్స్ ఎప్పుడు నాన్న కూతురే కదా. అంతే. సో మా మదర్కి పేషెన్స్ ఎక్కువ. సో షీఈస్ బేరింగ్ 3 kids. సో మా మమ్మీకి చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. 16 మేబీ 15-16లో. సో చిన్నప్పుడు మేము ముగ్గురిని భరించుకుంటూ పెద్ద ఫ్యామిలీ కైండ్ ఆఫ్. మా మమ్మీ వచ్చినప్పుడు అప్పుడు 13 members ఉండే అంట ఇంట్లో. మా డాడీ ఫస్ట్, మా మమ్మీ ఫస్ట్ కోడలు ఇంట్లో. మా మమ్మీ అందరికీ వంట చేయాలి, ఇవంతా ఉంటుంది కదా ఫస్ట్ కోడలు. సో తను అప్పటి నుంచి షీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ. దట్స్ లైక్ వెరీ క్రేజీ అనిపిస్తుంది నాకు. బట్ నవ్ డేస్ వీ కాంట్ డూ దట్. నిజంగా ఎవరు చేయలేరు. షీ డిడ్ లాడ్ ఆఫ్ థింగ్స్. అప్పట్లో కట్టెపొయ్యలు ఉంటాయి కదా, సో దాంట్లోనే చేసేవాళ్ళు, గ్యాస్ లేదు. అండ్ 13 members ఫ్యామిలీ. మా డాడీతో పాటు 5 brothers అండ్ 2 sisters, మా నాన్నమ్మ, తాతయ్య, తర్వాత మా డాడీ వాళ్ళ గ్రాండ్ మదర్. ఇట్లా ఇంకా రోజుకి ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సో ఇట్స్ 20 members ఫుడ్ ఇంట్లో రోజు వంట చేయాలి అనమాట. అండ్ మేము ముగ్గురు పుట్టిన తర్వాత కూడా డివైడ్ అయినా కూడా లైక్ ఇట్స్ లైక్ షీ డిడ్ ఎవ్రీథింగ్. సో మా మదర్ దగ్గర పేషెన్స్ నేర్చుకుంటాను నేను. వాట్స్ యువర్ ఫేవరెట్ డాడ్ జోక్? మా డాడీ జోక్స్ ఇలా నాకు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. మా డాడీ జోక్స్ తక్కువగానే వేస్తారు కానీ ఐ డెంట్ రిమెంబర్ మచ్ ఆఫ్ జోక్స్.
సో ఎప్పటికీ కూడా డాడీ ఎప్పటికీ నాకు గుర్తుండేది ఏంటంటే బికాజ్ దట్ టైమ్ ఐ యూస్ టు వెరీ డంబ్. నాకు ఏం తెలీదు, ప్రపంచం తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఏం చేయను, ఎవరితో మాట్లాడను, పక్క షాప్కి కూడా వెళ్ళడానికి నాకు అవసరం లేదు, నన్ను పంపించరు. బికాజ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్రదర్స్, వాళ్ళు వెళ్తారు, ఇంట్లో మగాళ్ళు ఉన్నారు, లైక్ మా డాడీ తమ్ముళ్ళు ఉన్నారు, మా డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ వస్తూ ఉంటారు, కావాల్సినంత ఇంటికి వస్తుంది, మేమేం చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్పెషలీ నేను ఒక అమ్మాయి, మా ఖాందానికి నేను ఒక్కటే కూతురు, నా తర్వాత అందరు బ్రదర్స్ నాకు. మా డాడీకి ఇద్దరు, ఇంకొక బాబాయ్కి ఇద్దరు, ఇంకొక బాబాయ్కి ఇద్దరు, ఇలా అందరికి అబ్బాయిలో ఐఎమ్ ద ఓన్లీ వన్. సో జాయింట్ ఫ్యామిలీలో ఒకే ఒక అమ్మాయి ఉంది, 5 మంది అబ్బాయిలకి అంటే 5 మంది అన్నదమ్ములకి. ప్రిన్సెస్ అట్ మై హోమ్. నేను తిన్న ప్లేట్ కూడా ఐ వోంట్ టేక్ మై ప్లేట్ టు ద కిచెన్ ఆల్సో, తినేసి అక్కడే వదిలేసి వెళ్తాను. ప్రిన్సెస్ ట్రీట్మెంట్. మా మమ్మీ ఒక్కసారి తిట్టిందని మా బాబాయ్ వచ్చి అస్సలు తిట్టడానికి అవసరం లేదు, మా మమ్మీతో గొడవ పడ్డాడు. అట్లుంటది, నన్ను ఎవరు ఏం అనడానికి వెళ్ళలేదు. లైక్ ఫుల్లీ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ నాదే ఇంట్లో. పాంపర్డ్ కిడ్ అంటారు, అందుకే లేజీ చెప్తున్నా కదా నేను, వెరీ లేజీ. సో మన ఏజ్ అవుతున్నప్పుడు లేకపోతే ఎడ్యుకేషన్ గ్రోత్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ లవ్ అనే రిలేషన్షిప్ అనేది ప్రతి ఒక్క పర్సన్లో ఒక బ్యూటిఫుల్ థింగ్స్, ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, వాట్ ఎవర్. సో అలా మీ లైఫ్లో బ్రేకప్స్ అనుకోవచ్చు. సో మనం ప్రతి బ్రేకప్లో ఒకటి తెలుసుకుంటాం, లైఫ్ని తెలుసుకుంటాం, పర్సన్స్ని తెలుసుకుంటాం, సో ట్రావెల్ చేసేటప్పుడు. సో అలా మీరు ఈ బ్రేకప్ స్టోరీస్ ఏం తెలుసుకున్నాం బ్రేకప్స్ నుంచి? ఇంకోసారి అబ్బాయిలు నమ్మద్దని తెలుసుకుంటాం, ఇంకేం తెలుసుకుంటాం. ఫస్ట్ బ్రేకప్కి లాస్ట్ బ్రేకప్కి. ఫస్ట్ బ్రేకప్, ఏ బ్రేకప్ అయినా మనమే చెప్పాలి, అవతలాలు చెప్తే మనం ఒప్పుకోము. అవతలాలు చెప్తే నేను చాలా కొంచెం ఏంటి తిక్క కైండ్ ఆఫ్, నాకు అవతల వాళ్ళు చెప్పొద్దు, నేనే చెప్పాలి ఏదైనా. అది బ్రేకప్ అయినా ఎస్ అయినా నో అయినా అంతే. నా బ్రేకప్ లో నేను ఏం చేసినవే. సో అంటే ఒక 2 మ్యూచువల్ గా అవ్వదు నాది. మ్యూచువల్ ఐ వోంట్ గెట్ దట్ స్పార్క్. అది ఇక్కడ ఇది ఫ్లో జరగదు, ఇక్కడ రాదు, ఇంకా ఇది వర్కౌట్ కాదు అన్నప్పుడు బాధపడుతూ రిలేషన్ లో ఉండడం ద వర్స్ట్ థింగ్ వీఆర్ డూయింగ్. సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ ఇన్ మై లైఫ్. సో అందుకని నాకు నా కెరియర్, నా థింగ్స్, నా గోల్స్, నాకు చాలా ఉంది. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ ఇన్ దిస్ వన్ ఎమోషన్ కదా. అందుకే అన్ని బ్రేకప్స్ ఇట్స్ ఆన్ మీ. సో హర్టింగ్ బ్రేకప్ ఒకటి ఉంటుంది కదా, అంటే ఎన్ని బ్రేకప్స్ చెప్పినా కూడా ఒక ఫర్ ఎవర్ హర్టింగ్ బ్రేకప్ అనేది ఖచ్చితంగా తీసుకోవద్దు. ఇప్పుడు మనకు ఆ పర్సన్ మనకు కావాలనుకుంటే ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ మన దగ్గరకు వస్తారు. యూ హ్యావ్ టు వెయిట్ ఆర్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ అస్. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? యాక్చువల్గా రీసెంట్గా ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మేము ఇన్స్టాలో చూసాం, లైక్ ఇద్దరు ఉన్న పిక్స్ కానివ్వచ్చు, వాష్రూమ్లో పిక్స్ కానీ, హెయిర్కి ఆయిల్ పిక్స్ కానీ, సో నెంబర్ ఆఫ్ థింగ్స్. మీరు బయట అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళి చాలా మంచిగా ఆ బీచ్లో మీ ఫేవరెట్ వాటర్, ఇవన్నీ కూడా. సో సడన్గా చూసేటప్పటికి అన్నీ యాక్చువల్లీ we didn't did the breakup. Actually I said I want time, we will take a time, we'll take a break, so we are taking a break, that's all. నేను చెప్పాక మనకు నచ్చిన పర్సన్ మనకు కావాలి అనుకుంటే ఎప్పటికైనా వస్తారని చెప్పి, either you have to give them the time or space, అంతే. అంటే ఏం జరిగిందని అంత హ్యాపీగా ఉన్న పర్సన్స్ బ్రేక్ తీసుకోవాల్సింది అంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందా, లేకపోతే I don't want to tell in front of everyone, it's my personal, please. సో మళ్ళీ మనం ఎవ్రీథింగ్ లో పర్ఫెక్ట్ ఉండలేము, అందరూ ఉండలేరు పర్ఫెక్ట్. అన్ని పర్ఫెక్ట్ గా జరగాలనే రూల్ లేదు, మేము పర్ఫెక్ట్ గా ఉండాలనే రూల్ లేదు. సో మా ఇంపర్ఫెక్ట్స్ ని పర్ఫెక్షనిజం చేసుకునే వరకు విల్ బి సెపరేటెడ్. ఇఫ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ దెన్ వీ విల్ మూవ్ ఆన్ టుగెదర్, ఆర్ ఎల్స్ విల్ say bye to each other and still be friends forever. Oh my god, I have very good maturity of like handling things అన్నమాట. సో నేను ఇప్పుడు బ్రేకప్ చెప్పామా, బ్లాగ్ చేసామా, వాళ్ళతో మాట్లాడద్దా, లైఫ్ లాంగ్ వాళ్ళని హేట్ చేసాం, వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తాం, నా వల్ల కాదు ఇదంతా. ఐ విల్ బి లైక్ ఫ్రెండ్స్. బ్రేకప్ తర్వాత కూడా ఐ విల్ కాల్ దట్ పర్సన్. సో ఐ డోంట్ హ్యావ్ దట్ రిగ్రెట్స్. ఎందుకంటే బికాస్ ఐ టోల్డ్ దమ్ కి బ్రేకప్,
సో ఐల్ కాల్ యాజ్ యూజువల్ నార్మల్గా. ఐఎమ్ అ వెరీ కోల్డ్ పర్సన్ ఆల్సో. నాకు కోపం వస్తే ఐల్ కాల్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, దాని గురించి మాట్లాడి ఇంకేది మాట్లాడకుండా వదిలేస్తాను. ఓకే. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వర్షన్ అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ఇదున్నా క్లియర్గా ఫేస్ టు ఫేస్ అయిపోతుంది, క్లియర్ చేసుకుంటారు. కోపం ఉంది, అంతే కూల్నెస్ కూడా ఉంది కాబట్టి కైండ్ హార్టెడ్ పర్సన్. సో మీ పాయింట్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? మీరేమనుకుంటున్నారు? లవ్ ఈజ్ గివింగ్, నాట్ ఎక్స్పెక్టింగ్. But we are humans, we will expect na. That's where problems come. సో యాజ్ ఏ ఉమెన్గా ఖచ్చితంగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనం లవ్ చేసే పర్సన్ దగ్గర. సో అలా మీరు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు లవ్ చేసే పర్సన్ దగ్గర? ఫస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్కి నేను ఏడిస్తే నా ఏడుపుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆపేయాలి. అవతల పర్సన్ ఎంత కోపం ఉన్నా అదంతా నాకు అనవసరం. నన్ను ఏడిపించద్దు. నేను ఏడిస్తే చూస్తూ ఉండే మగాడు నాకు వద్దు, అంతే. సో ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ ఇట్ ఇన్ మెన్, అంతే. ఓకే. మనం అంత తొందరగా ఏడవం కదా, ఎందుకు ఏడుస్తాం? ఏడుస్తున్నప్పుడు వీఆర్ ఎక్స్ప్రెసింగ్ వన్ కైండ్ ఆఫ్ లవ్. హీ కాంట్ అండర్స్టాండ్, దెన్ వై ద ఫక్ హీ ఈజ్ విత్ మీ? వై ఐ వాంట్ యూ? ఐ డోంట్ కేర్ అబౌట్ యూ ఎనీమోర్ ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ ఫక్ టు మీ వెన్ ఐ ఆమ్ క్రయింగ్. దట్స్ వెరీ బిగ్ థింగ్. ఐ వోంట్ క్రై యూజువలీ. ఇట్స్ నాట్ కమింగ్ అవుట్ యాజ్ యూజువల్ రెగ్యులర్ డ్రామా. ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే మనం చాలా అంత సెన్సిటివ్ కాదు కదా, కానీ కొన్ని విషయాల్లో సెన్సిటివ్. కొన్ని విషయాల్లో సెన్సిటివ్. ఏ విషయాల్లో ఎస్పెషల్లీ? ఎమోషనల్, అంతే. ఎమోషనల్ అని తెలియదు. ఎప్పుడైనా ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్గా బయట కనిపిస్తే లోపల వాళ్ళు ఎమోషనల్గా అంత వీక్. ఆ ఎమోషనల్గా ఉండే వీక్నెస్ని కప్పడానికి దే విల్ బిహేవ్ లైక్ అ స్ట్రాంగ్. ఇది అందరిలో చూసా. ఐఎమ్ ఆల్సో ద సేమ్ పర్సన్. బికాస్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఎమోషనల్లీ వీక్. స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఎమోషనల్లీ వీక్. ఎస్. సో ఫిలిమ్స్కి వచ్చేస్తే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఛాలెంజింగ్గా చేయాలనుంది? నాకు ఫైట్స్, ఉమెన్ ఇప్పటి వరకు చేయలేని ఫైట్స్, కొరియోగ్రఫీ ఉంటుంది కదా. ఆఫీసర్ అయితే చాలా బాగుంటారు కదా మీరు. బాగుంటా. నాకు విలన్గా ఫైట్స్, నెగిటివ్ షేడ్స్ ఇట్లానే కాకుండా పాజిటివ్గా కూడా సంథింగ్ ఒక ఉమెన్కి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను నేను. ఇంకా అంతగా డిజైన్ చేయట్లే. ఐ వాంట్ ద రైటర్స్ టు రైట్ పవర్ టు ఉమెన్. అందరు అబ్బాయిలు విలన్ చూసేశారు. వై ఒక అమ్మాయి విలన్ గా చేస్తే ఏం చేసిందిరా అది ఫీల్ వస్తుంది కదా. ఇది ఒక నెగిటివ్ ఏదైనా ఒక పర్సన్ మీద మీకు చాలా కోపం ఉంది, ఓకే, ఎక్స్పెషల్లీ మీరు లవ్ చేసిన అబ్బాయి మీద మీకు చాలా కోపం ఉంది. లేదు, నాకు కోపం లేదు. ఎగ్జాంపుల్ ఒక షార్ట్ అనుకుందాం. ఓకే, నాకు నిజంగా ఎవరి మీద కోపం లేదు. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్. నాకు రిగ్రెట్స్ ఏంటి అవి కూపాలు దాన్ని పెట్టుకుంటారు కదా ఇప్పుడు, రివెంజెస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నీ కర్మలో నువ్వు పోతా, నాకు అనవసరం. నేను ఎంతవరకు చేసుకున్నా నా కర్మ నాకు ఎంతవరకు చేస్తుంది అనేదే చూసుకుంటా. బికాస్ వెన్ ఐఎమ్ గుడ్ మై కర్మ డోంట్ హిట్ మీ హార్డ్. ఓకే, నేను ఎందుకు భయపడి ఇంకొకరి మీద పెట్టుకుంటే నా ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అక్కడ ఇబ్బంది పడుతుంది. దానివల్ల నేను థింకింగ్ ఐ హేట్ ద హోల్ ప్రాసెస్ అనమాట. అందుకే పోతే పో, నాకు కావాల్సింది నేను. ఐఎమ్ వెరీ సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్. అండ్ నాకు అందరికంటే ఎక్కువ నా గురించి ఆలోచించుకోవాలి, నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి, నా కెరియర్ గురించి, నా గోల్స్ గురించి, నేను ఎట్లా ఉండాలి, నాకేం కావాలి, నాకు ఒక హౌస్ కావాలి, నాకు ఒక కార్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు బ్యాంక్ బ్యాలెన్స్. సో నా మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటుంది. అండ్ నా కెరియర్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, నాకు ఇట్లా మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇంకా వీళ్ళని నేను తల్లో పెట్టుకునే అంత టైము స్పేస్ లేదు బేసికలీ. సో ఎవరి గురించి పెట్టుకోను అనమాట నేను. ఎట్లయినా పోండి, మీరు నన్ను ఏమైనా చేయండి, నన్ను మోసం చేయండి, నాకు ఏదైనా కర్మ ఉంది కదా చూసుకుంటుంది, నేనేం చేయను దాని గురించి. ఇప్పుడు మనల్ని ఒకరు కొట్టారనుకోండి, మనం వాళ్ళని ఒక తిరిగి దెబ్బ కొట్టాం, వాళ్ళకి అప్పుడే హర్ట్ అవుతుంది. మనం వదిలేస్తే కర్మ వాళ్ళకి ఒక దెబ్బ కొడుతుంది కదా, దాని నుంచి వాళ్ళు తట్టుకోవడానికి లైఫ్ టైం పడుతుంది. సూపర్. సో థర్డ్ రౌండ్లో 4 balls ఉన్నాయి, ఓకే. సో ఇవి మీ దగ్గర పెట్టుకోవాలి, ఓకే ఓకే. సో ఇది సెంటర్లో ఉంటుంది. ఇదేదో హ్యాపీ మూవీలో లవ్ సక్సెస్ అయితే అందులో పెడితే లవ్ సక్సెస్ అవుతుంది అనేది ఉంటుంది హ్యాపీ మూవీలో.
బట్ నేను 4 questions 4 balls ఉన్నాయి. 4 questions అడుగుతాను. ఇది వన్ కైండ్ ఆఫ్ టాస్క్ అనమాట. మీరు అందులో వేసిస్తే నాకు ఆన్సర్ ఇవ్వక్కర్లేదు, వేయలేదు అంటే ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, మీ మొబైల్లో మీ ఫోన్పేలో ఉన్నటువంటి మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. అది కనుక వేయకపోతే అయితే నేను కావాలని మిస్ చేస్తా. అయితే చూపించేస్తారు కాబట్టి సో నాకు వేసేసేయండి. లెట్స్ గివ్ ఎ ట్రై. వాట్స్ యూనివర్స్ ఏం ఫిక్స్ చేసిందో తెలియదు కదా. చూపించాలి అని ఫిక్స్ చేసింది. చూసారా, పడిపోయింది కూడా. సో చూపించక్కర్లేదా? లేదు, చూపించాలి. సో మా చేతిలో హ్యాండ్లోకి అది కూడా పడేశారు కదా. I'm a very low-key person. I'm not a rich person. If I show my bank balance, నాకు ఉన్నాయి ఈఎంఐలో. ఇనియా గారి బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి ఒకసారి, 7 lakhs. Wow, amazing, amazing, 7 lakhs. 781 rupees 21 paisa. I'm middle class person అండి. ఒకటే అకౌంట్ ఉందా, ఇంక వేరే అకౌంట్? సో అది రండి చూపించండి. నేను వేసేసా కదా. ఓకే, సెకండ్ వన్, బాల్ పట్టుకోవాలి. పట్టుకుంటారా? పడిపోతుంది కదా. పట్టుకున్నారని పడలేదు. అమ్మయ్యా. ఓకే, మీకు చాలా మంది కమెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇన్స్టా అనుకోవచ్చు, లేకపోతే బిగ్ బాస్ వీడియోస్ కింద అనుకోవచ్చు, వాట్ ఎవర్, ఏదైనా మీ పాస్ట్ ఇంటర్వ్యూస్ దగ్గర కానీ ఎక్కడైనా డైరెక్ట్గా అయినా. సో చాలా డిస్గస్టింగ్ కమెంట్స్ మీరు ఫేస్ చేసింది ఏంటి, చదివినవి ఏంటి? డిస్గస్టింగ్ అని తర్వాత మనం అలా చెప్తాం. నేను యాక్చువల్లీ ఏమనుకుంటానంటే, సొసైటీలో లైక్ ఎవరి దగ్గర వాళ్ళు ఇంట్రోవర్ట్స్ ఉంటారు కొంతమంది, అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు లైక్ చెప్పుకోలేరు. దే కాంట్ బీ దెమ్ సెల్వ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ. అండ్ వాళ్ళు స్లోలీ ఏమవుతారంటే వాళ్ళు కైండ్ ఆఫ్ సైకోపాత్స్ అయిపోతారు. అప్పుడు అలాంటప్పుడే వాళ్ళు ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు రియల్ లైఫ్లో ఉండలేనిదే అక్కడ ఫేక్గా బతుకుతుంటారు. ఫేక్ వాళ్ళు చెప్పింది మనం ఎందుకు నమ్మాలి? సో ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అనమాట. వాళ్ళకి వాలిడేషన్ ఇవ్వడం వేస్ట్. సైకోపాత్స్కి దే ఆర్ ద ఓన్లీ సైకోపాత్స్. అండ్ వాళ్ళ ఫేస్లు ఎక్కడైనా ఉన్నాయా? ఒక్క బ్యాడ్ కామెంట్ చేసేవాడికి ఎవడి అకౌంట్ అయినా తీసి చూడండి, ఒక్కటి కూడా వాళ్ళ ఫేస్ ఉండదు. బికాస్ దే కాంట్ బీ దెమ్ సెల్వ్స్. దే ఆర్ ద కవర్డ్స్ ఆఫ్ సొసైటీ. దే ఆర్ ద కవర్డ్స్. పిరికి వాళ్ళు. నిజంగా వాళ్ళకి ఉంటే వాళ్ళ అకౌంట్స్ నుంచి పెట్టచ్చు కదా, కాదు కదా. దే కాంట్ లివ్ దెమ్ సెల్వ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ. ఇట్లాంటి ఒక అంటే లైక్ వేస్ట్ ఆఫ్ టైం చేసే పని పాట లేని వాళ్ళు చేసేదాని గురించి మనం ఎందుకు ఆలోచించడం, వాళ్ళకి మనం ప్రియారిటీ ఇవ్వడం మన వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. అండ్ ఏ థింగ్ అయినా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు దేనికైనా మనము ఆలోచిస్తున్నాం, వాల్యూ ఇస్తున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం అంటే దానిది పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ప్రాబ్లం అయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అదేంటంటే మనకి స్ట్రెస్ అవుతుంది ఉంటుంది. కైండ్ ఆఫ్ ఇది కూడా అంతే తీసుకుంటా. వాళ్ళని మనం పట్టించుకోలేదంటే వాళ్ళు అక్కడి వరకే ఉంటారు, పట్టించుకోరు వాళ్ళు. మనకి అంటే అంత తీసుకోవాల్సిన అవసరం లేదు, మెంటల్ స్ట్రెస్ అవసరం లేదు. పట్టించుకుంటేనే కదా అవంతా. అసలు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మనం అందరూ బ్యాడ్ కామెంట్స్ వాళ్ళని మనము దేకకపోతే మనం చాలా హ్యాపీగా ఉంటాం. అఫ్ కోర్స్. అంతే, ఇది నా ఫండా. అంతే, నేను అసలు చదివినా కూడా లైట్ తీసుకుంటా. ఓకే, వీళ్ళు రియల్ లైఫ్లో ఉండలేకపోతున్నారు, వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ పీపుల్స్. ఓకే, వీళ్ళు ఏదో ఫేక్గా ఏదో వరల్డ్ బతకాలనుకుంటున్నారు. సోషల్ మీడియా ఈజ్ ఆల్ అబౌట్ ఫేక్ కామెంట్స్లో ఉండే వాళ్ళు ఫేక్ ఆల్మోస్ట్. దే ఆర్ నాట్ హ్యూమన్స్. దే ఆర్ థింకింగ్ దే ఆర్ సైకోపాత్స్. వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, మన టైం వేస్ట్. మనం వేరే దానికి వెళ్దాం. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ బాల్. ఇప్పుడు పట్టుకోవద్దులేండి, నేను వేసేస్తా. ఇంకేం తప్పు కరెక్టే. లేదు, ఐ ట్రై వన్ మోర్. ఓకే, డన్. ఇది నేను పట్టుకుంటాను. సో మీరు ఫ్రంట్కి వచ్చేయకూడదమ్మా. సో అది పట్టుకున్నాను కాబట్టి. యా, రెడీయా? రెడీ. సో వేయలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. సో మీ ఫ్యూచర్ హస్బెండ్ అనుకోవచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు,
కమింగ్ ప్రపోజల్ అయిన తర్వాత, సో ఆ పర్సన్తో ఫస్ట్ యు లవ్ కిస్ ఆర్ రొమాన్స్? I love talking. I love to know about that person, his emotions, and how kind of he is actually, how understandable, and నా గురించి తనకు అర్థమవుతుందా, నేను ఏ జోన్లో ఉన్నా తను ఏ జోన్లో ఉన్నాడు, వీఆర్ సింకింగ్ ఆర్ నాట్, వీఆర్ ఆన్ అ సేమ్ పేస్, ఒక దాని మీద వైబ్రేట్ అవుతున్నామా. ఇఫ్ ఐ కాంట్ టెల్ దట్ పర్సన్ సంథింగ్, హీ హ్యావ్ టు అండర్స్టాండ్ మీ. ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎందుకంటే మనం చెప్తే అందరు అర్థం చేసుకుంటారు, కానీ చెప్పకపోయినా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఐఎమ్ ఫైండింగ్ కైండ్ ఆఫ్ దట్ పర్సన్స్ అనమాట. డిఫరెంట్ వన్ టోటల్లీ. లాస్ట్ బాల్. ఇప్పుడు మాత్రం అయ్యో దేవుడా, మీరు ఫుల్ అనుకొని వచ్చారు నాతో చెప్పిద్దాం అన్ని ఆన్సర్స్ ఈరోజు మీకు అని కదా. ఓకే, ఎస్. ఇప్పటి వరకు హానెస్ట్గా ఎవ్వరికి తెలియని ఒక సీక్రెట్ మాకు రివీల్ చేయాలి మీ గురించి. ఐ థింక్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్. గుడ్ అంటే మీరు ఏమైనా గుడ్ థింగ్స్, అది ఎవరికి తెలియకుండా చేసిన హెల్పింగ్స్ అనుకోవచ్చు గుడ్. లేదు బ్యాడ్ అంటారా, 2 days కూడా స్నానం చేయండి, లేదంటే బ్రష్ చేయకుండా ఫుడ్ తినేది. దట్స్ కామన్. వెరీ కామన్. నేను ఇంట్లో ఉండి చెప్పగా 2కి 4కి లేచిన తర్వాత ఇంకా ఆకలి వేసినప్పుడు ఎక్కడ బ్రష్ అంత ఉండదు కదా. నేను కాఫీ వితౌట్ బ్రషింగ్ తాగుతాను. ఎందుకు అంటే ఆఫ్టర్ బ్రషింగ్ కాఫీ గెట్స్ హర్ట్ అనమాట, హర్ట్ అవుతుంది బ్రష్ చేసిన వెంటనే తాగితే. అండ్ బ్లాక్ కాఫీ చాలా హాట్గా తాగుతా. సో నాకు టంగ్ అదంతా ఇదవుతుంది కాబట్టి వితౌట్ బ్రషింగ్ నేను తాగుతాను అనమాట కాఫీ. అది ఓకే, అది అలానే కామన్ థింగ్ కాబట్టి సీక్రెట్ మాకు అది కాదు. Sometimes breakfast is also like not breakfast, it's లక్కీ నో బ్రష్ That's- డైరెక్ట్. sometimes if నేను 4 గంటలకు లేచిన తర్వాత కూడా ఇంకా బ్రష్ గురించి బ్రష్ చేసి ఇది చేసి అని అంత ఉండదు. సో ఇవన్నీ కామన్ థింగ్స్. కానీ నైట్ పడుకునే ముందు మాత్రం ఖచ్చితంగా బ్రష్ చేస్తా. ఐ హావ్ దట్ వన్ గుడ్ హ్యాబిట్. అండ్ ఇంకా నాకు బ్యాడ్ హ్యాబిట్ ఇంకేదైనా క్లూ ఇవ్వండి చెప్తా. ఇది ఒక సీక్రెట్ మీ సీక్రెట్ గురించి, ఒక చెప్పాలా? సీక్రెట్. చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు, కాలేజ్లో చేసిన ఏమైనా పెంట పనులు, ఫ్రెండ్స్ ని చీట్ చేసి ఏదైనా చేసిన థింగ్స్. చీట్ చేసా అట్లాంటివి ఏం లేవు. ఏదైనా ఒక ఫ్రెండ్ ని చీట్ చేయొచ్చు, అంటే తనతో బయటకు వస్తా అని చెప్పి బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళి చీటింగ్. అయ్యో, నా ఫ్రెండ్స్, నా అమ్మాయిలు అందరూ, గర్ల్ ఫ్రెండ్స్ అందరూ నన్ను అంత తిడతారు, యూ డిచ్చింగ్ బీచ్, బికాజ్ ఐ క్యాన్సిల్ ఆల్ మై ప్లాన్స్. సో నేను ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ఐల్ కమ్, ఓకే ఐఎమ్ కమింగ్, ఐ విల్ మీట్, విల్ హ్యావ్ ఫన్ అని చెప్పి మా ఫ్రెండ్స్ అమ్మాయిలందరూ మేము చాలా ప్లాన్ చేసుకుంటాం. ఈరోజు గేమ్ జోన్కి వెళ్దాం, ఈరోజు ఇక్కడ వెళ్దాం, ఈరోజు షాపింగ్కి వెళ్దాం, 100 ప్లాన్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం గంటలు గంటలు, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఈ మూవీకి వెళ్దాం, ఇక్కడ అన్ని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ద ఓన్లీ స్పాయిలర్, ఐఎమ్ ద ఓన్లీ డిచ్చింగ్ పర్సన్. ఐల్ క్యాన్సిల్ ఆల్ ద ప్లాన్స్. మళ్ళీ దెన్ వెన్ ఎవర్ ఐ మీట్ దమ్, ద ఫన్ ఈజ్ అల్టిమేట్, ఇన్ఫినిటీ ఫన్. నవ్వడం, ఇంకా వి డూ ఎవ్రీథింగ్ లైక్ ఇట్స్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిపోతుంది అక్కడ. ఎక్కడికి వెళ్ళినా, ఏ పబ్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా కెఫేస్కి వెళ్ళినా, రెస్టారెంట్స్కి వెళ్ళినా, డిన్నర్కి వెళ్ళినా, లేదన్నా ఎక్కడైనా ఒక మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా కూడా ద వైబ్ ఈజ్ ఫెంటాస్టిక్. అంత బాగుంటుంది. కానీ వెళ్ళాలి కదా ఫస్ట్. నాకు ఇంట్లోంచి కదిలి బయటకు వెళ్ళడం అంటే అమ్మా, నేను రెడీ అవ్వాలా, నేను ఇది చేయాలి, అది చేయాలా, ఇప్పుడు స్నానం చేయాలి, ఇప్పుడు నేను రెడీ అవ్వాలి, మళ్ళీ హెయిర్ చేసుకోవాలి, మేకప్ చేసుకోవాలి, టూ మెనీ థింగ్స్. మళ్ళీ డ్రెస్, షూ, దానికి డ్రెస్కి ప్రాపర్గా మళ్ళీ చెప్పులు ఎత్తుక్కోవాలి, మళ్ళీ జ్యువెలరీ. ఇప్పటికి ఆల్మోస్ట్ మీ దగ్గర స్లిప్పర్స్ కానీ, షూస్ కానీ, శాండిల్స్ కానీ, ఫ్లాట్స్ కానీ ఎన్ని ఒక్కసారి నాకు గుర్తుంది, వన్ టైమ్ ఐ కలెక్టెడ్ 60 pairs ఆఫ్ హీల్స్, ఓన్లీ 60 pairs హీల్స్, ఓన్లీ 60 pairs. ఇప్పుడు అంత లేవు, ఇప్పుడు తీసేసా. ఇప్పుడు ఒక 40 pairs ఉన్నాయి హీల్స్. చాలా అండి. ఇంట్లో సరిపోతుందా స్పేస్? చాలా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా కలెక్షన్స్. సో ఐ లవ్ టు కలెక్ట్ మై హీల్స్ అనమాట. ఐ లవ్ వేరింగ్ హీల్స్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అడిక్షన్ లాగా నాకు హీల్స్ అడిక్షన్ అనమాట. కానీ నాకు ఏదైనా నచ్చితే, ఇది నచ్చింది నాకు, సిన్స్ 15 days ఐమ్ వేరింగ్ దిస్ ఓన్లీ వెన్ ఎవర్ ఐ గో అవుట్. నచ్చితే ఎట్లుంటది, మిగతావన్నీ ఇంట్లో ఉంటది.
నచ్చితే వేసుకుంటూనే ఉంటా. కంఫర్ట్ అండ్ నచ్చడం. కొన్నిసార్లు కంఫర్ట్ ఉండదు. కొనేసుకుంటాను. మళ్ళీ రిగ్రెట్ అయితా. ఇప్పుడు ఇంత కొన్న వేస్ట్, ఇది ఒక్కసారి కూడా వేసుకో. దానికోసం మళ్ళీ వేసుకుంటా ఒక రోజు దాన్ని. అనేది ఫేవరెట్ థింగ్. ఓకే. సో బయటికి నిజంగా చాలా మంది చూసేటప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. పిఆర్తో మాట్లాడేటప్పుడు తను ఎలా మాట్లాడతారు, ఓకేనా, పర్వాలేదా, కోపంగా ఉంటారా? సో అంటే నేను తెలుసుకున్న ఫ్యూ సెలబ్రిటీస్ దగ్గర కానివ్వచ్చు, అసలు ఇన్యా బయట చూసిన ఇన్యా చూడగానే అమ్మో రౌడీ, చాలా ఓపెన్, చాలా ఫేస్ టు ఫేస్ ఇలా అనుకుంటారు. కానీ తనతో ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రమే తను ఎంత గుడ్ హార్టెడ్ ఇన్సైడ్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. అది కూడా చాలా ఫ్యూ పీపుల్కి తెలుస్తుంది అని చెప్పి నేను విన్నాను. సో మరి ఇనియా నిజంగానే అంత గుడ్ హార్టెడ్ ఉంటుందా? అంటే అది నాతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు వాళ్ళతో తప్పితే మిగతా ఎవ్వరికి తెలియదు. బికాజ్ నేను అందరికి చాలా రూడ్ గా, అగ్రెషన్ గా, యాటిట్యూడ్ గా, అరే తిను లైక్ తిని చూస్తే నన్ను చూస్తే చాలా మందికి మాట్లాడాలనిపించదు. బికాజ్ తిను మనం మాట్లాడదేమో అనే ఒక వాళ్ళు భ్రమలో ఉంటారు. లైక్ మూవీస్ వాళ్ళు కూడా షీల్ చార్జ్ లైక్ బాంబ్ అని వాళ్ళే అనుకుంటున్నారు. ఇంకా లైక్ ఇట్స్ నాట్ లైక్ మీరు యూ చార్జ్ లైక్ బాహుబలి రియలీ నాతో మాట్లాడండి. డోంట్ థింక్ లైక్ మీరే దాన్ని ఊహల్లో పెట్టుకోకండి నా గురించి. బికాస్ నేను కనిపించేది నేను కాదు, అది వాళ్ళ పర్స్పెక్టివ్. బట్ మై పర్స్పెక్టివ్ ఐ డోంట్ వాంట్ టు షో మై రియల్ పర్స్పెక్టివ్ టు ద వరల్డ్. బికాస్ నేను అది నేర్చుకున్నా. ఎలాగంటే వెన్ ఐ కేమ్ టు ద వరల్డ్, అంటే వెన్ ఐఎమ్ ఎర్నింగ్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫుడ్, మై క్లోత్స్, మై డే టు డే మెయింటెనెన్స్, దెన్ అప్పుడు నాకు సొసైటీ గురించి అర్థమైంది. యూ కాంట్ బీ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ ఎ వీక్ పర్సన్. సో అది నేను నేర్చుకున్నా. బికాజ్ ఐ లివ్డ్ ఇన్ దిస్ సొసైటీ. అప్పుడు నేను నేర్చుకున్నది అది అలానే ఉంది. ఐ కాంట్ చేంజ్ ఇట్. బట్ ఇన్సైడ్ మాత్రమే ఏదో నేను ఇన్సైడ్ నా ఫ్రెండ్స్ వాళ్ళే చెప్తారు, ఐ డోంట్ నో. బట్ నేను అయితే ఎవరికి ఐ డోంట్ వాంట్ టు హర్ట్ పీపుల్. నా గురించి ఎవరు హర్ట్ అవ్వద్దు. ఇప్పుడు మనం ఒకరికి మేలు చేయకపోయినా పర్లే, మన వల్ల వాళ్ళు బాధపడద్దు. అది నా లైఫ్ ఫండా. సో మ్యామ్ ఇప్పుడు మీ హ్యాండ్ లో కార్డ్స్ ఉన్నాయి. ఎస్. సో మరి ఒక్కొక్క కార్డ్ తీసి మీరు చెప్పేసేయాలి. అంతేనా? సో ఇన్ కేస్ కనుక చెప్పకపోవడం అనేది ఉండకూడదు. సో 100కి 99.9% చెప్పాలి. గేమ్ లో ఆప్షన్స్ ఇవ్వాలి కదా. ఆప్షన్స్ ఉండదు మ్యామ్. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ చెప్పలేదు అంటే ఓకే మ్యామ్. ఇక్కడ 4 జ్యూసెస్ ఉన్నాయి కదా. సో సాల్ట్, స్పైసెస్, ఆల్ మిక్స్డ్ మసాలాస్ అవన్నీ వేసి తాగిస్తాం. చాట్ మసాలానా? చాట్ మసాలా బాగుంటది. స్పైసెస్ మసాలా వేస్తాం. మీకు ఏవైతే నచ్చవో ఆ ఇంగ్రీడియంట్స్ జ్యూస్ లో నచ్చదు. అమ్మయ్య ఇగోండి. ఇప్పుడు మీరు కనుక చెప్పకపోతే ఆ కార్డ్స్ లో ఫస్ట్ ఆ జ్యూసే తాగిస్తాం. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫర్ ద సెక్స్ సీన్స్. నెవర్. బికాజ్ ఐ వాచ్డ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చేసి 3 times అనమాట. లైక్ ఫుల్ టోటలీ ఫస్ట్ టు 83 episodes కదా, 84. సో ఐ వాచ్డ్ 3 times 84 episodes అనమాట. సో దాంట్లో ఐ లెర్న్డ్ లాట్ అబౌట్ యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్, హౌ దే ఆర్ ప్లేయింగ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అండ్ లైక్ దాంట్లో చాలా థింగ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ అబౌట్ ద సెక్స్ సీన్స్, వాళ్ళు ఇమ్మెచ్యూర్ అనుకుంటా నేనైతే. దాంట్లో ఉండే ఎమోషన్స్, అప్ అండ్ డౌన్స్, లైఫ్ గురించి చాలా లైక్ ఎవ్రీథింగ్ ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. నాట్ ఓన్లీ ఫర్ ద సెక్స్ సీన్స్. ఇట్స్ లైక్ ఓకే అంతే. దిస్ ఇస్ ద ట్రూత్. ట్రూ. సూపర్. నెక్స్ట్ కార్డ్. Okay. Never have I ever got aroused by any food item. Yes, I have. I got food orgasms actually. Whenever I eat my favorite food, croissants, like like whatever my favorite desserts, edana tinnappudu, wow, I got that food orgasm. That's aroused feeling. I got that food. I love food. Desserts. Next nene dista. Never have I ever been satisfied after a haircut. Really? Yes. 100% true. హెయిర్ కట్ సాటిస్ఫాక్షన్ లేదు. నేను
ఇక్కడ బ్యాంగ్స్ ఎలా కట్ చేసుకున్నా అంటే ఇలా కొరియన్ స్టైల్లో కట్ చేసుకున్నా, అదేం అలా ఉండట్లే. ఇండియన్ స్టైల్లో పర్వీన్ బాబీ స్టైల్లో ఎక్కడికి ఎక్కడ సాటిస్ఫై అవుతాం మనం అమ్మాయిలు కదా. నో వే, నో ఛాన్స్. ఓకే, అది మీరే కట్ చేసుకున్నారా? బాబీ అయింది. అది ఎక్కడ సలూనా? సలూనే. ఓకే, ఐ జస్ట్ వాంట్ గివ్ అ ట్రై. కొరియన్ అన్నారు కాబట్టి సో యూఆర్ లుకింగ్ లైక్ ఏ ఒక బార్బీ డాల్ కదా. అది కూడా మీకు కొరియన్ స్టైల్, మీ స్కిన్ టోన్ కి డ్రెస్సింగ్ కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. సో కొరియన్ సిరీస్ చూస్తూ ఉంటారా మీరు? చాలా తక్కువ, ఇప్పుడు చూడట్లే. వెన్ ఐ గాట్ టైం, ఫ్రీ టైం ఉందంటే, నాకు ఇప్పుడు చాలా టైం ఉందంటే దెన్ ఐ స్టార్ట్ వాచింగ్. బాగుంటది. కొరియన్ లో ఏంటి బాగా ఇష్టం అంటే లైక్ ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్? లవ్ డ్రామా అంతే. కొరియన్ బాయ్స్ ఎందుకండి ఎక్కువగా అమ్మాయిలు లవ్ చేస్తారు? నాకు అంతగా ఎక్కడ కొరియన్ బాయ్స్ బికాస్ ఓన్లీ ఆఫ్ Story. దేర్ బిహేవియర్. వాళ్ళు అమ్మాయిలకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఉంది కదా, దట్స్ వాట్ ఎవ్రీ గర్ల్ వాంట్స్, నీడ్స్, లవ్స్ అనమాట. ఎందుకంటే ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, ఆ చిన్న చిన్నవి చేసే అబ్బాయి అంటే పడి చచ్చిపోతారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద కొరియన్ బాయ్స్. అది మన ఇండియాలో ఎవరు చేసినా కూడా, ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ అట్లా బిహేవ్ చేస్తే అబ్బాయి ఒక మేనర్స్, బికాజ్ ఇప్పుడు డోర్ తీయడం, తనకి కార్ డోర్ వేయడం, తనని కూర్చోబెట్టడం, తనకి ఒక ప్రిన్సెస్ ట్రీట్మెంట్. ఇట్స్ నాట్ ప్రిన్సెస్, ఇట్స్ లైక్ మ్యాన్లీనెస్. ఒక మ్యాన్ అన్నాక తను చెయ్యాలి అది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక రూల్. బ్రిటిషర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఒక అమ్మాయి అంటే ఫస్ట్ అమ్మాయికి డోర్ తీసి తను వెళ్ళిన తర్వాత తెలుగు. ఇఫ్ ఈజ్ అ కింగ్ ఆల్సో దిల్ డూ దట్. ఇట్స్ నాట్ లైక్ అది ప్రిన్సెస్ ట్రీట్మెంట్ కాదు. వీఆర్ ఆబ్వియస్లీ ప్రిన్సెస్. ఎక్సలెంట్. సో సో అందులో ఇంకొక లాస్ట్ 2 కార్డ్స్ తో ఆ గేమ్ అయిపోతుంది. మీరే చేయండి. దేవుడా, ఒక మంచి ఏం కావాలి మీకు? ఫుల్ కంటెంట్ వచ్చింది. దేవుడా ఒక మంచి అంట. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ రీడ్ అన్ అడల్ట్ మ్యాగజైన్. యా, ఐ రీడ్ ఇట్. చదివారు? యా, లైక్ ఇప్పుడు మనము నార్మల్ బుక్స్ తీసుకున్నా కూడా మ్యాగజైన్స్ వస్తాయి కదా, వీక్లీ, మంత్లీ మ్యాగజైన్స్ లో ఆబ్వియస్లీ ఒక స్టోరీ అనేది రాస్తాడు కదా వాడు. అందరికి అది తెలియకపోయినా కూడా ఐ డోంట్ నో దాట్, బట్ నా చిన్నప్పుడు రోజు ఉంది అంటే ఖచ్చితంగా చూస్తాను. నాకు చదవడం అలవాటు. బేసికలీ ఐ లవ్ రీడింగ్ అనమాట. అలా నాకు తెలియకుండా చదివేస్తే చాలా. ఎవ్రీవన్ నోస్ దట్ మ్యాగజైన్, స్వాతి మ్యాగజైన్. సో మా ఇంట్లో రోజు పేపర్ వచ్చేది. మా డాడీకి అలవాటు ఉంది పేపర్ చదవడం. మనం పేపర్ ఒకటే ఎందుకు చదువుతాం, అన్ని మ్యాగజైన్ కూడా చదువుతాం. అలా చదివాను. కానీ స్వాతి బుక్ అనేది చాలా ఫేమస్ కదా. యా, అది ఎగ్జాంపుల్ చెప్పాను నేను అంతే. ఇంకొకటి సో లాస్ట్ లాస్ట్ మనం దేవుడికి మీ హ్యాండ్. దేవుడికి ఇస్తారా? ఇదే ఇంకా. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ స్వాలోడ్ చివింగ్. థ్యాంక్ యూ దేవుడు, థ్యాంక్ యూ. ఎస్, ఐ స్వాలోడ్ చైల్డ్హుడ్ సో మెనీ టైమ్స్. ఓకే ఓకే. ఇది కాదు, తర్వాత ఉందా చివింగ్ అని చూసుకుంటే లేదు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోయింది లోపలికి. నేను ఎప్పుడో చివింగం మింగేస్తే వెంటనే బనానా అనేవాళ్ళు, ఎందుకంటే ఐ హ్యావ్ దట్ హ్యాబిట్. సో లాస్ట్ రౌండ్, మీకు అందులో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏమైనా చెప్పాలనుకున్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్రెస్ట్ వదిలేస్తున్నా, మీకు అడుగుతా అయితే. మ్యామ్ ఇది లాస్ట్ మ్యామ్. అవును, నేను చెప్పకపోతే నేను జ్యూస్ తాగొచ్చు కదా. మ్యాంగో జ్యూస్. మీకు మ్యాంగో జ్యూస్ కావాలి అనుకుంటే నేను చెప్పను. నేను మ్యాంగో జ్యూస్ తాగుతా, ఫుల్ తాగుతా. నేను ఫుల్ తాగుతా. కానీ క్వశ్చన్ ఏంటో చదవండి. మీరే చదవండి, నేను చెప్పను. సో క్వశ్చన్, అమ్మయ్యా ఒక్క క్వశ్చన్ మిస్ చేసినందుకైనా జ్యూస్ తాగుతున్నారు మీరు. యాక్చువల్లీ ఐ లవ్ మ్యాంగో. నేను అబద్ధం చెప్పా, అది తాగొచ్చు, బీట్రూట్ తాగొద్దని. ఓకే, నెక్స్ట్ రౌండ్. చెప్పా కదా ఐఎమ్ గుడ్ విత్ టాకింగ్ అని. లాస్ట్ రౌండ్ లో ఈ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? ఈరోజు ఏమేమి తెలుసుకుంటారు మీరు? చాలా తెలుసుకున్నాం మీ దగ్గర. చాలా మంది తెలుసుకున్నారు ఇప్పటికే, చాలా వద్దు. సో ఒక్కసారి కార్డ్, ఇది ఏంటి గేమ్ రౌండ్ నేమ్ కూడా ఒకసారి చెప్పండి. హార్డ్ టు డు. ఓకే, సో చూసి కాదు, జస్ట్ ర్యాండమ్ గా ఒక 5 తీసుకోండి. మీరు రమ్మి బాగా ఆడతారు కదా. ఓకే, 1 2 3 4 5. ఎస్,
సో ఇప్పుడు ఆ 5 చెప్పాలి. You will have a great workout schedule, but no results. If you had to, అది నాకు చాలా రిలేటెడ్ అనిపించింది. బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ నేను జిమ్ చేస్తున్నప్పుడు అరే ఇంకా కనిపించట్లే అని చేస్తున్న వర్కౌట్ రిజల్ట్ రావట్లే, నేను చాలా ఫీల్ అయిపోతుంటా చేసిన, ఎందుకంటే ఇంత కష్టపడ్డాను ఎందుకు రావట్లే, అప్పుడు కనిపించట్లే ఎందుకు అని. బికాజ్ నా బాడీ టైప్కి రావాలంటే కొంచెం కష్టం, ఇట్స్ టేకింగ్ లాంగ్ టైమ్. సో 0 మజిల్ నుంచి మజిల్ పెంచుకోవాలి కదా. సో అలా అన్నమాట. ఇఫ్ యూ కెన్ ఓన్లీ వాచ్ ద క్రెడిట్ సెక్షన్ ఆఫ్ ఎనీ మూవీ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. మార్వెల్ ఫిల్మ్స్, DC ఫిల్మ్స్ ఖచ్చితంగా చూడాలి, లేకపోతే లాస్ట్ లో ఇంకేం ఇస్తున్నాడు హింట్ మనకు తెలియదు కదా. సో అదొక్కటే చూస్తూ ఉంటా నేను. మిగతా ఏ మూవీకి మనం ఫార్వర్డ్ అయినా లేచి వచ్చేయడం, లైక్ వచ్చేస్తాం, మనం ఉండం కదా. ఓన్లీ మార్వెల్ DC మూవీస్ కి నెక్స్ట్ ఇస్తున్నాడు ఖచ్చితంగా, ఏదో ఇస్తాడు నెక్స్ట్, ఈ పార్ట్ తర్వాత ఇంకో పార్ట్, అది మనకి తెలియాలి, ఏమొస్తుంది అని తెలియాలంటే అక్కడ చూడాలి. yes true. You can hear everything but you will start hating music. Yeah, sometimes it's about my mood actually. నా మూడ్ బాగాలేదంటే అందరూ మ్యూజిక్ వింటారు కదా మూడ్ బాగా అవ్వడానికి. నాకు మూడ్ బాగాలేకపోతే ఎంత మ్యూజిక్ ఉన్నా కూడా ఐ కాంట్ లిజన్ టు ద మ్యూజిక్. అన్నీ వినబడతాయి కానీ అన్నీ స్పెసిఫిక్గా చిన్నగా వినిపిస్తుంది. ఆ మ్యూజిక్ మాత్రం ఐ కాంట్ వైబ్ విత్ దట్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ నాకు వెళ్తూ ఉంటుంది, అది నాకు బ్రెయిన్లోకి వెళ్ళదు, నా థాట్స్ ఒక్కటే నాకు రన్ అవుతూ ఉంటుంది. ఆల్వేస్ నాకు అనిపిస్తుంది వై ఐఎమ్ నాట్ సింగింగ్, మ్యూజిక్ ఎందుకు వినిపించట్లే కొంతసేపు తర్వాత. దెన్ ఐ రియలైజ్, తర్వాత వినిపిస్తుంది. కానీ వెన్ ఎవర్ ఐఎమ్ థింకింగ్ ఆన్ సంథింగ్ ఐ కాంట్ లిజన్ ఎనీథింగ్ అరౌండ్ మీ, ఓన్లీ అదొక్కటే నా మైండ్లో ఉండే, అదొక్కటే నాకు ఉంటుంది. ట్రూ. కానీ అది ఇట్స్ నాట్ గుడ్ థింగ్ కదా. వెన్ ఎవర్ ఐ మీన్ గుడ్ థింగ్ కాదు. నాకు మ్యూజిక్ వినాలనిపించకుండా నేను డైరెక్ట్ నా ఇంకా అదే సిచ్యువేషన్ thoughts లో running అవుతూ ఉంటుంది. సమ్ టైమ్ ఇట్స్ గుడ్ బికాస్ దాంట్లో మనం డీటెయిల్డ్ గా చూడొచ్చు అని అనిపిస్తుంది, బట్ సమ్ టైమ్స్ ఇట్స్ బ్యాడ్. ట్రూ. You will have perfect teeth but terrible breath. No, I'll pick perfect breath but terrible teeth. Okay, fine. Terrible teeth కి ఏదైనా చేసుకోవచ్చు, బ్రీత్ కి చేసుకోలేము. సో our breath is very important అని చెప్పు కదా, కొంచెం చిన్న ఓసిడి. సో నాకు ఎందుకు ఇష్టం అంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా స్మెల్ కానీ ఏదైనా నాకు స్మోక్ చేసిన సంథింగ్ వాళ్ళ ఫుడ్ ఏదైనా తినొచ్చినా ఐ కాంట్ టేక్ దట్ బ్రీత్ అన్నమాట. అందుకే ఐ హేట్ కిస్సింగ్. ఓకే. సో టీత్ అయితే నేను ఏదైనా చేసుకుంటా, బట్ ఓకే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ ట్రూ. యూ విల్ హ్యావ్ అమేజింగ్ స్కిన్ వైల్ స్లీపింగ్. యా, దట్స్ ద బెస్ట్ థింగ్ కదా. పడుకునే ముందు ఏదైనా సిరమ్స్ ఏదైనా ఒకటి మంచి సిరమ్స్ అప్లై చేసేసి మాయిశ్చరైజర్ పెట్టేసుకొని ఒక మాస్క్ వేసుకొని పడుకుంటే ఇట్ ఫీల్స్ అమేజింగ్. మార్నింగ్ కూడా చాలా గ్లోవీగా ఉంటుంది. బాగుంటది. సూపర్. మంచి క్వశ్చన్స్ వచ్చా చూసారా, మంచి క్వశ్చన్స్. సో అందుకని ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ రాలే. ఇక్కడ మేము ఒక 2 questions ఇచ్చాం, అంటే అది మీరు సెలెక్ట్ గ్యాప్ చేసింది. లో ఎప్పుడు చేశారు కుట్రా, బట్ అవి కూడా చాలా బాగుంటాయి, హెల్దీ. ఇఫ్ యూ కుడ్ రీప్లేస్ వన్ ఆఫ్ యువర్ బాడీ పార్ట్స్, ఐల్ గో విత్ మై థైస్. ఎందుకంటే ఐల్ రీప్లేస్ మై థైస్ టూ. థిన్ థైస్. Mine is like, it's big thighs. So I have a very big lower body. So I'm going to replace with short, like not short, long, thin thighs ఉంటాయి కదా కొరియన్ గర్ల్స్, అలాంటివి. అలా కావాలి. చూసారా, చాలా మంచి బట్ క్వశ్చన్. మైన్ ఈస్ వెరీ గుడ్, హార్ గ్లాస్ షేప్. నాది పర్ఫెక్ట్ ఉంటది. వద్దు దేవుడు ఇచ్చింది చాలా బాగుంది, వద్దు. బట్ అదే చిన్న ఏదో రీప్లేస్ చేయాల్సి వస్తే క్వశ్చన్ కి మేబీ అది నా మైండ్ లో ఉండే థాట్ అంతే. యూ ఫైండ్ అవుట్ దట్ యువర్ కజిన్ ఫ్రెండ్ ఈస్ మ్యారింగ్ సమ్వన్ హూ హ్యాస్ అప్రోచ్డ్ యూ ఫర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. యా, తెలుసు. Oh my god. సో బేసికలీ ఏంటంటే క్వశ్చన్, సో ఎవరైనా ఫ్రెండ్ అయినా కజిన్ అయినా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ
పార్ట్నర్స్ నాకు అప్రోచ్ అయ్యారా అని చెప్పి. సో అది జరిగింది, చాలా సార్లు జరిగింది. ఒకసారి సో ఒక ఎగ్జాంపుల్ పేర్లు అయితే నేను చెప్పలేను కానీ Names వద్దు. చాలా మంది నా ఫ్రెండ్స్ వాళ్ళ సారీ గర్ల్స్ సో లైక్ ఇప్పుడు లేదు కట్ చేసేస్తాను చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఐ హ్యావ్ దట్ గర్ల్ ఫ్రెండ్, షీఈ్ మై గర్ల్ బెస్టీ, ఎవ్రీథింగ్, వీఆర్ వెరీ గుడ్ అట్ ఫ్రెండ్షిప్, బాండింగ్, ఎవ్రీథింగ్. బట్ సడన్లీ దట్ గాయ్ కేమ్, ఐ వోంట్ యాక్సెప్ట్ దట్ గాయ్. అండ్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, అలా ఆ పర్సన్స్ నాకు ట్రై చేస్తారు. ఆబ్వియస్లీ నాకు నచ్చదు, నేను బ్లాక్ చేస్తా. మళ్ళీ తిన వల్ల నేను కలవాల్సి వస్తుంది, బికాస్ షీ ఈజ్ మై ఫ్రెండ్ కదా. ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు అందుకే నచ్చదు. ఎంతైనా లైక్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ మేబీ షీ డౌట్ మీ, బట్ ఐ హేట్ బీయింగ్ దట్. రిలేషన్షిప్లో ఉండే గాయస్ నాకు వద్దు. కావాలంటే 100 మంది రెడీగా ఉన్నారు సింగిల్ బాయ్స్, ఎందుకు రిలేషన్షిప్లో ఉండేవా, నాకు అవసరం లేదు, నాకు వద్దు. సింగిల్ ఉంటే ఓకే, ఏదో రిలేషన్ ఉంటే నాకెందుకు, వై ఐ హ్యావ్ టు గో బై సెకండ్స్ కదా. సో అలా అది అర్థం కాకుండా దిల్ థింక్ బ్యాడ్ అబౌట్ మీ. సో అది నాకు నచ్చలే. అలా ఫ్రెండ్షిప్స్నే కట్ చేసేసాను. బట్ నౌ ఐ హ్యావ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ గర్ల్స్, ఫుల్ లాడ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ అనమాట నాకు. సో వెన్ ఎవర్ ఐ ఫీల్ బ్యాడ్, బేబీ పద్దరా వెళ్దాం బయటకి, నేను తీసుకెళ్ళిపోరా, ఐ కాల్ దెమ్, అంతే, మేము బయటకి వెళ్ళిపోతాం. అమ్మాయిల ఫ్రెండ్షిప్స్ ద బెస్ట్. సో బాయ్స్ తో ఫ్రెండ్స్ కన్నా అమ్మాయిలతో నేను అట్లా ఉంటే కూడా వాళ్ళని విడగొట్టేస్తా. ఫస్ట్ నేను చెప్తా, ఆడు నాకు నచ్చలే, ఆడు ఇది అని నేను మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం బయట పెడితే ఆబ్వియస్లీ బ్రేకప్ అవుతుంది. బికాస్ అంత ఈజీగా వదలను. నా ఫ్రెండ్స్ వాడు మంచోడైతే ఓకే, లెట్ ఇట్ బీ, క్యారీ ఆన్ అంట. ఇఫ్ నాకు తేడా కొట్టిందంటే ఆడు ఖచ్చితంగా ఆడు ఏదో బేకార్ గాడు, బేవాస్ గాడి అవుతాడు. నాకు గట్ ఫీలింగ్ చాలా ఎక్కువ. నాకు ఏదైనా అనిపించిందంటే ఇట్ టర్న్డ్ అవుట్ ట్రూ, ఏది అనిపించినా. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ 99 times. సో అందుకు నేను నా గట్ ఫీలింగ్ నమ్మేస్తా. ఆడు కరెక్ట్ కాదంటే ఆడు కరెక్ట్ కాదు. వాడు 6 months కైనా 3 months కైనా 1 year తర్వాత అయినా షీ విల్ నో హీఈస్ నాట్ కరెక్ట్, హీఈస్ నాట్ గుడ్ అని. ఇట్లా బొచ్చాడు మంది అమ్మాయిల లైఫ్లో నేను అందరు లవ్ బ్రేకప్లు చేసిన, విడగొట్టేసిన. ఇన్ని కరెక్ట్ కాదు, ఇన్ని మంచోడు కాదు, బెస్ట్ కాదు, తీసేస్తాయి, ఇది ఇలాంటోడు. సో నేనేం చేస్తా, టెస్ట్ చేస్తా. నేనే కాల్ చేసి, నేనే మెసేజ్ చేసి, నా వేరే నెంబర్స్ నుంచి చేసి, నేను ఇట్లా అని చెప్పి ఐ ఫ్లర్ట్ విత్ దెమ్, బికాస్ షీ వాంట్ టు నో. నేను తనకి చెప్పేసేసిన, చూసావా ఇట్లాంటోడు నీకెందుకు, నీతోని మొత్తం నేను చాలా బ్రేకప్ లో ఫుల్ చేసా ఇట్లాంటివి. అయ్యయ్యో పాపం అమ్మా. సూపర్. అండ్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సక్సెస్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి? నేను ఒక డైలాగ్కి చాలా కనెక్ట్ అయిపోయాను. ఏంటి అంటే, సక్సెస్కి ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలు ఉంటాయి. దట్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక సక్సెస్, ఈరోజు ఒక అచీవ్మెంట్, ఇట్స్ నాట్ సక్సెస్. అచీవ్మెంట్ వచ్చిందా ఓకే, అది ఆ రోజు, నెక్స్ట్ రోజుకి మనకి ఇంకా కావాలనిపిస్తుంది, ఇంకోటి. సో వీ హ్యావ్ టు అచీవ్ అవుట్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ అనేది మనం అచీవ్ చేస్తుండేదే సక్సెస్, అంతే. అందుకే కామాలే ఉంటాయి. ఇంకా there's no full stop. I want lot of things, I want to do lot of things. నేను దీంట్లో ప్రూవ్ చేసుకోవాలి, దాంట్లో చేసుకోవాలి, ఇది గోల్, అది గోల్. there is no end goal. there's lot of goals, lot of achievements కావాలి, చాలా కావాలి, అంతే. నెవర్ ఎండింగ్. సక్సెస్ ఇస్ నెవర్ ఎండింగ్. ఇట్స్ లైక్ ఓషన్, దాంట్లో ఎంత కావాలో అంత తీసుకోండి, అంతే. సో ఫెయిల్యూర్ is a lesson, ante. It's nothing but a lesson. In every day we learn lot of lessons, some by facing it, some by experiencing it, some by listening it, ante. So thank you so much, and nice talking to you. Same with you. Thank you. And చాలా సరదాగా, చాలా ఫన్ గా అయిపోయింది. ఎవరు ఏం వైరల్ చేసేస్తారు ఇప్పుడు, ఏంటేంటి అవుతాయో కదా. బట్ ఓకే, చేసుకుంటారా. ఇంటర్వ్యూకి వచ్చే బిఫోర్ మీరు అంటే ఎలా అనుకున్నారు? ఇంటర్వ్యూ అనేటప్పుడు ఏం అనుకోలేదు, వచ్చేటప్పుడు బిఆర్ఎస్ వస్తే బాగుంటది ఇంటర్వ్యూ అనుకున్నా.
ఓకే జోక్. ఓకే అన్ని జరగవు కదా, సరే సరే ఎన్నో అనుకుంటామని బాలకృష్ణ డైలాగ్ వేసుకున్న మనసులో. ఓకే. సో మరి అరే మామ పెగ్గలా అదో పెగ్గ. అందులో మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి మరి? నాకు ఆల్కహాల్ నచ్చదు బేసికలీ. సో అందులో తాగాలంటే ఎప్పుడైనా ఏం తాగుతా, ఐ హేట్ వోడ్కా. విస్కీ ఐ నెవర్ ట్రైడ్. జిన్ ఈజ్ ఓకే బికాస్ జిన్ ఏంటి అంటే ఇట్స్ నో క్యాలరీస్, లైట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న అన్ని ఆల్కహాల్లో చాలా లోయెస్ట్ క్యాలరీస్ ఇస్ జిన్. అండ్ జిన్ ప్లస్ టానిక్ వాటర్, ఇట్స్ హెల్దీ. దెర్ ఈస్ నో అదర్ స్వీట్నెస్, ఏమి ఉండవు కదా, జ్యూసెస్ అట్లాంటివి ఏమి ఉండదు. జిన్ విత్ టానిక్ వాటర్, లెమన్, ద గుడ్ కాంబినేషన్. అండ్ గుడ్ హెల్త్ కూడా మరీ డిస్టర్బ్ అయితే అవ్వదు. వీ కెన్ హ్యావ్ 1-2 బెటర్. అది తాగేటప్పుడు మీకు ఏం ఉండాలి? లైక్ చాక్లెట్ ఆర్ స్వీట్, లేకపోతే ఫ్రూట్స్? అంత ఏముండదు దానికి. జస్ట్ అదేదో అప్పుడు మిక్స్ చేసామా, తాగేసామా? ఐ వోంట్ ఎంజాయ్ ద ఆల్కహాల్ యాక్చువల్. బేసికల్ నాకు ఆల్కహాల్ నేను ఎంజాయ్ చేయను. నాకు దాని మీద లేదు. జస్ట్ ఇప్పుడు సొసైటీలో ఎక్కువ ఒకేషన్స్, బర్త్డే పార్టీస్, ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఫోర్స్ చేస్తారు సమ్ టైమ్స్. ఇప్పుడు ఏదైనా పార్టీకి వెళ్ళాము, అక్కడ కాంటాక్ట్ బిల్డింగ్, లైక్ వి నో ఈచ్ అదర్, అంటే లైక్ వి వాంట్ టు నో ఈచ్ అదర్ అన్నా కూడా, వి నో ఈచ్ అదర్ అన్నా కూడా అక్కడ వస్తుంది. అప్పుడు జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ చేస్ కోసం 1 అంతే. నేను మహా అయితే 1 పెట్టుకొని ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటా, ఒక గ్లాస్ పెట్టుకొని నేను తాగుతున్నాను. ఐఎమ్ అ వెరీ బిగ్ మ్యానిపులేటర్ కైండ్ ఆఫ్. నేను తాగుతున్నా. సమ్ టైమ్స్ వర్జిన్ మజిటో పెట్టుకొని ఎంతమందిని తాగేసా, ఇప్పటికి 4 తాగేసా. ఐఎమ్ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో. అంతే, ఇంత జరుగుతుంది. సో ఐఎమ్ నాట్ ఏ ఆల్కహాల్ పర్సన్. చాలా మంది ఆల్కహాల్ని లైక్ చేసి తాగుతారు. ఐ నో, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఫుల్గా తాగుతారు ఆల్కహాల్ అండ్ దే లవ్ ఇట్. బట్ ఐఎమ్ నాట్ దట్. నేను ఏదో చియర్స్ కోసం అంతే, జస్ట్ అలా. సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మంచి విలనిజం క్యారెక్టర్స్ కావాలన్నారు కాబట్టి పాజిటివ్ వస్తున్నాయి ఇప్పుడు తెలుసా. సో సర్ప్రైజ్డ్, వెరీ హ్యాపీ టు టేక్ ఇట్. బాగున్నాయి. సో ఆల్ క్యారెక్టర్స్ చేయాలి, అందులో మీకు నచ్చిన క్యారెక్టర్స్ కూడా ఇంకా రావాలి అని. సో హార్ట్ఫుల్ గా మా ఐ డ్రీమ్ నుంచి, వ్యూవర్స్ నుంచి, మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి విష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.